బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్ చాప్టర్ ఏదైతే ఉందో వన్ షాట్ లో ఒకేసారి మొత్తం చాప్టర్ అంతా కంప్లీట్ చేయబోతున్నా. దీంట్లో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ చాప్టర్ దగ్గర నుంచి దాదాపు మీకు 2 నుంచి 3 క్వశ్చన్లు, అప్పుడప్పుడు 4 క్వశ్చన్లు వస్తాయి. బట్ ద యూజువల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే మనం మాట్లాడుకోవచ్చు, జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, యూజువల్ ఫ్రీక్వెన్సీ అనేది మీకు 2 to 3 క్వశ్చన్స్ గ్యారంటీ అన్నమాట. ఓకే, 2 to 3 క్వశ్చన్స్ అనేది గ్యారంటీ. 3 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ మాత్రం ఉండదు. ఓకే, సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా వినిపిస్తున్నది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఓకే, ఇస్ మై వాయిస్ క్లియర్లీ ఆడిబుల్ టు ఎవ్రీవన్? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? ఎస్ ఆర్ నో? గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఈవినింగ్. సో సో ఫోటోసిన్సిస్ స్టార్ట్ అయిపోయింది. ఇది ప్లాంట్ ఫిజియాలజీ ఓ పక్క అక్కడ నేను స్టార్ట్ చేస్తాను. మెయిన్ ఛానల్లో ఇక్కడ మీకు గోవింద్ సార్ కూడా స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హ్యాపీ. ఏంటంటే మీకు ఫోటోసిన్సిస్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి కదా, రైట్? ఓకే, సో అందుకే ప్లాంట్ ఫిజియాలజీ అయిపోతున్నది, బయోటెక్ యూనిట్ కంప్లీట్ అయిపోవచ్చింది, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది, హ్యూమన్ హ్యూమన్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ కూడా నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే కదా, ఫైన్. సో బాగున్నాను, ఐఎమ్ ఫైన్, డూయింగ్ వెల్. ఓకే అమ్మా, సరే. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సెషన్ స్టార్ట్ చేద్దాం మరి. వితౌట్ ఎనీ డిలే విల్ స్టార్ట్ ద సెషన్. పదండి, సెషన్ ఇంకెక్కువ డిలే చేయకుండా మొదలెట్టేద్దాం, పదండి. సో పదండి, లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఓకే, సరే అయితే. సో బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం అంటే బయోటెక్నాలజీలోని ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాసెసెస్ ఉన్నాయి, ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో మనం ఏంటంటే ప్రాసెసెస్ చేసుకుంటాం ఏమిటి, మొత్తం ఇంత డీటెయిల్డ్ గా బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ లో నేర్చుకున్నాం. ఎలాంటి క్లోనింగ్ వెక్టర్స్ ఉన్నాయి, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉన్నాయి, అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు అంత నేర్చుకున్నాం కాబట్టి ఈ పర్టికులర్ బయోటెక్నాలజీది అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి, ఓకే, ఎలా యూస్ఫుల్ మనకు అది, అది కూడా మనం నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. గాట్ ఇట్? ఓకే, ఓకే, అది అన్నమాట. సో నెట్వర్క్ ఇష్యూ ఉన్నా డోంట్ వరీ, సెట్ అయిపోతుంది అన్న. ఓకే, అర్థమైందా? డోంట్ వరీ, నెట్వర్క్ ఇష్యూ ఉన్నా అది సెట్ అయిపోతుంది. సో క్లాసెస్ డెఫినెట్లీ అన్ని అటెండ్ అవ్వండి. ఓకే, అది అన్నమాట. పదండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ధనరాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. పదండి స్టార్ట్ చేద్దాం. సో బయోటెక్నాలజీ ఇది మనం ఏం చదువుకోబోతున్నాం, అప్లికేషన్స్ అవి చదువుకోబోతున్నాం, ఎక్కడెక్కడ మనం అప్లై చేస్తాం అనేది చదువుకోబోతున్నాం. సో బయోటెక్నాలజీ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద బయోటెక్నాలజీ, చెప్పండి. ఎందుకంటే మనకి ఇది బేసిక్ గా తెలిసి ఉండాలి కదా, అందుకు ఇంకేం లేదు. తెలియపోయిన పెద్ద విషయం ఏం కాదు, మనం ఎలాగో అదే చదువుకుంటాం కాబట్టి, బట్ స్టిల్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ అగ్రికల్చర్ లో, ఓకే, ఫస్ట్ మనకి అదే వస్తుంది. అగ్రికల్చర్ లో దాని ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో నేర్చుకుంటాం. రెండోది ఏంటి, ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. ఆఫ్ కోర్స్ అగ్రికల్చర్ లో మనకి డిఫరెంట్ పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, మనకి అది మెయిన్ ఇంపార్టెంట్ అదే అయిపోతుంది. దాని తర్వాత వెజిటబుల్స్ ని లాంగర్ టైం వరకు ఎలా మనం వాటిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, దాని గురించి కూడా నేర్చుకుంటాం. ఓకే, అది అన్నమాట. సో డోంట్ వరీ, అది వన్ బై వన్ అది నేర్చుకుంటాం. నెక్స్ట్ మనం మెడిసిన్ కి వచ్చేసరికి మెడిసిన్ లో మనకి ఎలాగెలా డిఫరెంట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అవన్నీ కూడా వస్తాయి. సో మెడిసిన్ లోనే మనకి డయాగ్నోస్టిక్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, డయాగ్నోస్టిక్స్ వస్తాయి. ఓకే, ఇంకా వేరే వేరే ఫీల్డ్ దాంట్లోనే వస్తుంది. దాని తర్వాత థెరాపెటిక్స్ లో వస్తుంది, జీన్ థెరపీ గురించి చదువుకుంటాం, థెరాప్యూటిక్స్ లో వస్తుంది. నెంబర్ 4 వచ్చేసరికి మనకి బయోరెమెడియేషన్. బయోరెమెడియేషన్ ఎలాగ మనం పొల్యూషన్ ని తగ్గించవచ్చు, మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటి సొల్యూషన్ ఎలాగ బయాలజీ త్రూగా, బయోటెక్ త్రూగా మనం యాక్చువల్ గా దానికి సొల్యూషన్స్ చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి ఎనర్జీ ప్రొడక్షన్. ఎనర్జీ ప్రొడక్షన్ వర్క్ కూడా వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అది ఫైన్. సో వన్ బై వన్ అన్నిటి గురించి నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, అది అన్నమాట. ఫైన్, సరేనా? ఓకే, సో టిల్ నౌ దిస్ షుడ్ బి క్లియర్. నౌ ఎన్వైరన్మెంట్ మెడిసిన్, అదే బయోరిమిడియేషన్ అంటే ఎన్వైరన్మెంట్ కింద మీకు వస్తుంది. ఓకే, అది అన్నమాట. రైట్, సరే, లెట్స్ గో ఫర్దర్. ఓకే, సో స్టార్టింగ్ లో ఏదైతే మీకు కొంచెం ఎన్సీఆర్టీ డోస్ కావాలి కదా,
సార్ ఎన్సీఆర్టీ నుంచి చెప్పండి సార్, ఏంటి సార్ మీరు అని అనుకుంటా NCERT dose ఒకటి ఇచ్చేద్దాం. ఓకే, సో as you have learned, previous chapter essentially deals with industrial scale production of biopharmaceuticals, biologicals using genetically modified microbes, fungi, plants, and animals. The applications of biotechnology include the therapeutics, diagnostics, genetically modified crops for agriculture, processed food, bioremediation, waste treatment, and energy production. దాన్నే మనం బయోరెమిడియేషన్ అని కూడా అంటాం, వేస్ట్ ట్రీట్మెంట్ ని. ఓకే, ఇప్పుడు ప్రొవైడ్ దీని మన క్రిటికల్ రీసెర్చ్ ఏరియాస్ ఏమిటి అంటే providing the best catalyst in the form of improved organism, usually a microbe or a pure enzyme. ఓకే, మనం ఒక కెటలిస్ట్ గా ఐదర్ డైరెక్ట్ గా ఆర్గానిజం, ఇప్పుడు వేస్ట్ అనేది ఉంది. ఓకే, ఈ వేస్ట్ అనేది ఫర్ సపోజ్ వెజిటేబుల్ వేస్ట్ లేదంటే సాల్యుబుల్ వేస్ట్ ఉంది. ఈ వేస్ట్ మనం ఏం చేయొచ్చు, ఆ వేస్ట్ ని యాక్చువల్ గా మన దగ్గర ఉన్నవి కాంప్లెక్స్ కాంపౌండ్స్, వాటిని సింపుల్ కాంపౌండ్స్ కింద బ్రేక్ డౌన్ చేయాలి వేస్ట్ లోని. చేస్తే వాటిని ఆ వాటర్ ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. లేదంటే చాలా కష్టం అయిపోతుంది, టాక్సిక్ అయిపోతుంది. సో అప్పుడు బోల్డ్ అనే ఆర్గానిజమ్స్ అక్కడ వాడడం. ఓకే, అదొకటి. దాని తర్వాత దిస్ వన్ ఎగ్జాంపుల్ అంతే, క్రియేటింగ్ ఆప్టిమల్ కండిషన్స్ త్రూ ఇంజనీరింగ్ అండ్ క్యాటలిస్ట్ టు యాక్ట్. మంచి కండిషన్స్ వాటి కోసం క్రియేట్ చేయడం. ఫర్ సపోజ్ టెంపరేచర్ అవనండి, పిహెచ్ అవనండి, ప్రెషర్ అవనండి. ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలి, ఎలాంటి టైప్ ఆఫ్ వైటమిన్స్ ఇంకా మినరల్స్ కావాలి, ఇవన్నీ చూసుకోవడం. లాస్ట్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ గురించి కూడా మనం చదువుకున్నాం, లాస్ట్ దాంట్లో చదువుకున్నాం. ఇప్పుడు మనం చదువుకోవాల్సింది మెయిన్ గా ఇందులోని అబౌట్ ద జిఎంఓ. జిఎంఓ ఈ వర్డ్ అనేది ప్రతిసారి మనం వింటాము. ఓకే, సో దీని గురించి మనం మాట్లాడుకోవడం ఇంపార్టెంట్. వాట్ డూ యూ మీన్ బై జిఎంఓ? జిఎంఓ అంటే ఏంటి? జిఎంఓ అంటే జెనెటికల్లీ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్ మ్యానిపులేటెడ్. మ్యానిపులేటెడ్ అనేది వర్డ్స్ వర్డే, బట్ ద మెయిన్ థింగ్ ఇస్ మనం మోడిఫైడ్ ఉంచుకుంటాం. సో జెనెటికల్లీ మోడిఫైడ్ అంటే మనం ఏం చేసామో మన మన యూస్ కోసం, మనకు కావాల్సినట్టు ఉండడానికి కోసం, బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఫైండ్ చేయడం కోసం మనం ఆర్గానిజమ్స్ ది జెనెటిక్స్, జీనోమ్ ఏదైతే ఉందో దానికి కావాల్సినట్టు మోడిఫై చేసుకున్నాం. సో దాన్ని మనం జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని అంటాం. ఇప్పుడు ఈ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వస్తాయి. ప్లాంట్స్ లోని వస్తాయి, యానిమల్స్ లోని వస్తాయి, మైక్రోబ్స్ లోని వస్తాయి. అన్ని వస్తాయి, అన్ని మనం చదువుకుంటాం ఇవాళ. ఓకే, మైక్రోబ్స్ లో కూడా వస్తాయి. ఓకే, సో ప్లాంట్స్ లో అయితే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటాం, జిఎంసీస్ అంటాం. యానిమల్స్ లో అయితే మనం ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటాం, ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటాం. అది కాకుండా మైక్రోబ్స్ మనం ఎప్పుడైతే మోడిఫై చేస్తున్నామో, ఓకే, మనం దానికి డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కోసం యూస్ చేస్తున్నాం అనమాట. అది బేసిక్ గా. ఓకే, క్లియర్? అర్థమవుతున్నదా అందరికి? ఓకే, సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ని మనం ఎంప్లాయ్ చేస్తున్నాం ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. మన కోసం ఉన్న రీసోర్సెస్ మనం కేర్ఫుల్ గా మంచిగా బయోటెక్ యూస్ చేసుకొని వాడుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ మనం అగ్రికల్చర్ తో మొదలెడదాం. లెట్ us స్టార్ట్ విత్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో ఎలాంటి 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 యూజెస్ ఉన్నాయి అనేసి. ఓకే, సో ఫస్ట్ అన్నిటికన్నా మొదలెడదాం. ఇప్పుడు అగ్రికల్చర్ లోని మనం ఏం చేయాలి? ఇంత పెద్ద జనాభా ఉందబ్బా. ఓకే, వి హ్యావ్ అ పాపులేషన్ ఆఫ్ 140 బిలియన్. ఆలోచించుకోండి ఎన్ని జీరోలు ఉన్నాయో ఆ 140 తర్వాత, అన్ని అన్నమాట. అంతమంది పాపులేషన్ ఇండియాలో ఉంటున్నది. ఇప్పుడు ఇంత పెద్ద పాపులేషన్ ని పోషించాలి అంటే వి హ్యావ్ ఓన్లీ వి హ్యావ్ ఓన్లీ 3 మెథడ్స్. ద ఫస్ట్ మెథడ్ ఇస్ ద agrochemical మెథడ్. ఓకే, మనం ఏం చేయొచ్చు? ఓకే, agrochemical agrochemical బేస్డ్ ఫార్మింగ్ మనం చేయొచ్చు, agrochemical బేస్డ్ అగ్రికల్చర్ చేయొచ్చు. ఈ agrochemical బేస్డ్ అగ్రికల్చర్ లో అన్నిటికన్నా ఫస్ట్ మనం పెస్టిసైడ్స్ వాడచ్చు. ఓకే, దేని వల్ల అయితే ఏదైనా చిన్న చిన్న పెస్ట్ పురుగులు అవన్నీ ఉంటే చనిపోవచ్చు. రెండోది మనకి ఫర్టిలైజర్స్ వాడచ్చు. ఫర్టిలైజర్స్, నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్, ఫాస్ఫరస్ రిచ్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో ప్లాంట్ లో ఉన్న ఈల్డ్ ని, గ్రోత్ ని మంచిగా పెంచుతాయి, అందుకు వాడతాము. ఓకే, మూడోది ఏం చేయొచ్చు మనం? ఇన్సెక్టిసైడ్స్ వాడచ్చు కదా, ఇన్సెక్టిసైడ్స్ ని వాడచ్చు. ఓకే, అది అన్నమాట. లాస్ట్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఇంకేం చేయొచ్చు మనం? హర్బిసైడ్స్ వాడచ్చు. ఇవన్నీ చేసి ఏం చేశారు? అప్పట్లో ఇవన్నీ చేసి ఏం చేశారు? చేసి ప్లాంట్స్ లో గ్రోత్ అనేది పెంచారు. ఆఫ్ కోర్స్ దీని వల్ల బాగా గ్రోత్ అనేది పెరిగింది, అంత బాగుంది అనుకుందాం. ఓకే, సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఐడియాస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనకి దీస్ ఐడియాస్ కేమ్ ఫ్రమ్ ద దీస్ ఐడియాస్ కేమ్ ఫ్రమ్ ద గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్. వాట్ ఈస్ గ్రీన్ రెవల్యూషన్? గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి?
గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? గ్రీన్ రెవల్యూషన్ అంటే మన ముందు ఏం జరిగేది అంటే మన దగ్గర సరిపడా బియ్యం, సరిపడా ధాన్యం, ఓకే, దాని తర్వాత రైస్, వీటు, ఇంకా వేరే వేరే పల్సెస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, దాల్స్ అవన్నీ, పప్పులు అవన్నీ ఏవైతే ఉన్నాయో మన దగ్గర సరిగ్గా గ్రో అయ్యేవి కాదు. ఎందుకంటే మన దగ్గర నాలెడ్జ్ లేదు. బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఇండియాని వదిలేశారో ఇండిపెండెన్స్ తర్వాత, దాని తర్వాత మన మీద మొత్తం వచ్చి రెస్పాన్సిబిలిటీ పడింది. మనకి ఎవరు ఏం నేర్పించలేదు. సో వీ హ్యాడ్ టు లెర్న్ బై అవర్ సెల్స్. ఫర్ దాట్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ స్ట్రగల్. అందరికీ తెలియదు, ఫార్మర్స్ అందరికీ ఐడియా లేదు, ఎడ్యుకేషన్ లేదు, లిటరసీ లేదు. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ ఒక పర్టికులర్ మహాన్ భావుడు, ఓకే, నార్మన్ బోర్లాగ్ అనేది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ మొత్తం వరల్డ్ అంతటికి. నార్మన్ బోర్లాగ్ గురించి మనం మాట్లాడాం, నేను ఇండియా గురించి మాట్లాడతాను. దట్ ఈస్ డాక్టర్ డాక్టర్ ఎవరు? ఇండియాలో ఎవరు? డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్. ఓకే, సో స్వామినాథన్ గ్రీన్ రెవల్యూషన్ ది ఆల్ ఓవర్ ద వరల్డ్ తీసుకుంటే నార్మన్ బోర్లాగ్. వరల్డ్ అన్న తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ వరల్డ్ అన్నారు అనుకోండి, దిస్ ఇస్ ఫర్ ఇండియా, ఇది ఇండియా కోసం. ఓకే, అదే వరల్డ్ అని అన్నారు అనుకోండి, ఓకే, వరల్డ్ అని అంటే నార్మన్ నార్మన్ బోర్లాగ్. బోర్లాగ్. ఓకే, అదే అన్నమాట. ఓకే, అది. ఇప్పుడు ఇతన్ని ఏమంటాం? ఎంఎస్ స్వామినాథన్ ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని అంటాం. ఓకే, క్వశ్చన్ రావచ్చు, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. అతను ఏమన్నారంటే మన ఈల్డ్ ని ఎలాగోలా పెంచాలి, దానికోసం ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేశారు, ఫార్మర్స్ దొరికే రిసోర్సెస్ ఇంప్రూవ్ చేశారు, వాళ్ళకి దొరికే లోన్స్ ఈజీగా దొరికేటట్టుగా, వాళ్ళ దగ్గర అయ్యే పంట ఏదైతే ఉందో, హార్వెస్ట్ ఏదైతే ఉందో అది ఈజీగా వాళ్ళు సెల్ చేసుకొని దాని నుంచి ప్రాఫిట్ తెచ్చుకొని మళ్ళీ ఇంకో కొత్త పంట మంచిగా చేసేటట్టు అతను ఏంటంటే ఒక ఈకో సిస్టమ్ ని క్రియేట్ చేశారు. సో ఆ ఈకో సిస్టమ్ క్రియేట్ అవడం వల్ల ఎప్పుడైతే ఎక్కడైతే ఇండియా వాజ్ అ రైస్ అండ్ వీట్ డెఫిసిట్ కంట్రీ, డెఫిసిట్ అంటే తక్కువ ఉన్నది అవసరం కన్నా నుంచి రైస్ అండ్ వీట్ సర్ప్లస్ కంట్రీకి వెళ్ళిపోయింది. నౌ వీ కెన్ సప్లై రైస్ టు అదర్ కంట్రీస్. మన రైస్ అనేది సప్లై చేస్తాం వేరే కంట్రీస్ కి. ముందు మనం తెప్పించుకునేవాళ్ళం డబ్బులు ఇచ్చి, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ముందు ఇంపోర్ట్ చేసేవాళ్ళం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ ద గ్రీన్ రెవల్యూషన్. అండ్ ద గ్రీన్ రెవల్యూషన్ లో ఏం జరిగింది అంటే మన గ్రోత్ అనేది, ఈల్డ్ అనేది ఏదైతే ఉందో అది 3 times పెరిగింది. ద yield హ్యాస్ ఇంక్రీస్డ్ 3 times, 3 సార్లు ఇంక్రీజ్ పెరిగింది. బెటర్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ అవన్నీ చేయడం వల్ల. కానీ దీంతో ఒక ప్రాబ్లం ఉంది. ఇన్ని పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, హర్బిసైడ్స్, అది కాకుండా న్యాచురల్ కాకుండా ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్, కెమికల్ బేస్డ్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల సాయిల్ లో పొల్యూషన్ అవుతుంది కదా. అవుతుందా అవుదా? పొల్యూషన్ అనేది అవుతుంది. సో ఆ పొల్యూషన్ నుంచి సొల్యూషన్ పొందడానికి కొంతమంది ఏం చేశారు? దే టర్న్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్. మీరు ఇప్పుడు అందరూ చూస్తుంటారు ఆర్గానిక్ ఫార్మింగ్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా స్లో ప్రాసెస్. ఇక్కడ మనం ఏం చేస్తాం? మనం బయో పెస్టిసైడ్స్ వాడతాం. వి యూస్ బయో పెస్టిసైడ్స్. దాని తర్వాత దాని తర్వాత బయో ఫర్టిలైజర్స్ కూడా వాడతాము. బయో ఫర్టిలైజర్స్ వాడతాము. బయో ఫర్టిలైజర్స్ వాడతాం. ఓకే, బయో ఫర్టిలైజర్స్ కాకుండా బయో ఇన్సెక్టిసైడ్స్ వాడతాం. సో ఇలాగా మెన్యూర్ వాడతాం. మెన్యూర్. ఓకే, మెన్యూర్ వాడతాం. ఇవన్నీ వాడి మనం చేస్తున్నాం. దీంతో కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఈల్డ్ 3x వచ్చినా కూడా రెండు ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. ఒకటి పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ నడుస్తున్నది బికాస్ ఆఫ్ ద పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్. రెండోది మూడు మూడు రేట్ల ఈల్డ్ పెరిగినా, అంత ధాన్యం ఉన్నా అది సరిపోవట్లేదు. మన జనాభా మంచిగా ఉంది, మనం మంచిగా పాపులేషన్ ఉన్న కంట్రీని. సో మన అందరికీ మంచిగా ఫుడ్ కావాలి. ఓకే, సో అందుకే సరిపోవట్లేదు. సో అందుకే ఆర్గానిక్ ఫార్మింగ్ పక్క వెళ్ళాం. ఆర్గానిక్ ఫార్మింగ్ లో కెమికల్స్ అవి లేవు అంతా అన్నారు, ఫైన్, బాగుంది. బట్ స్టిల్ ద yield ఇస్ నాట్ ఎనఫ్. ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా స్లోగా అవుతుంది, చాలా టైం పట్టేస్తుంది. అప్పుడు ఫైనల్ గా, ఓకే, దే వెంట్ ఫర్ అ థర్డ్ ఆప్షన్. ఓకే, అండ్ దట్ ఆప్షన్ ఇస్ ఫైనల్లీ దట్ జెనెటికల్లీ genetically modified crops. జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, జిఎంసీస్ అని అంటాం వీటిని. సో దీన్నే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ లేదంటే జిఎంఓ బేస్డ్ అగ్రికల్చర్ అని కూడా మనము అంటాము. మనము అంటాము. ఓకే, జస్ట్ అ మినిట్, జస్ట్ అ మినిట్. ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే, ఫైన్. ఓకే, సరేనా?
అర్థమైందా? సో జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఎప్పుడైతే వచ్చాయో దీంట్లో ఏంటంటే బేసిక్ గా ప్రొడక్టివిటీ అనేది చాలా బాగా ప్రొడక్టివిటీ ఇంకా ఈల్డ్ అనేది బాగా పెరిగింది దీనివల్ల. వాళ్ళు ఎందుకు అలా అన్నారంటే మనం డైరెక్ట్ గా ఏవైతే ప్రాబ్లం ఉన్నాయో మన పెస్టిసైడ్స్ వేయొద్దు ఇంకా. ఇన్సెక్ట్ ఆ ప్లాంట్ డైరెక్ట్ గా వచ్చింది అనదు, దానిలాగా మనం దాని జెనెటిక్స్ నే మార్చేద్దాం. దాంట్లో ఈల్డ్ సరిగా రావట్లేదు, గ్రోత్ అవ్వట్లేదు, దాని జెనెటిక్స్ మార్చేద్దాం, దానివల్ల దాని గ్రోత్ బాగా అవుతుంది. బట్ ఆల్ ఆఫ్ దిస్ షుడ్ బి ఇంపార్టెంట్ టు కీప్ ఇన్ మైండ్. ఇవన్నీ చేయడం వల్ల మనం ఫుడ్ కన్సూమ్ చేయనప్పుడు మనకేం ప్రాబ్లం అవ్వకూడదు, హెల్త్ ఇష్యూస్ రాకూడదు కదా. సో అది కూడా చూసుకుంటాం ఎథికల్ ఇష్యూస్ లోని. సో నో నీడ్ టు వరీ. ఓకే, అది అన్నమాట. సో బేసికల్లీ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది అగ్రికల్చర్ లోని. ఈ విషయాల్లో ధ్యానంలో పెట్టుకున్నారు. ఇప్పుడు లెట్ us గో ఇన్ టు ద జెనెటికల్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ పక్క వెళ్దాం. ఓకే, సో జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ లో ఏంటి అసలు ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్? ఓకే, జస్ట్ అ మినిట్. సో జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ లో ఏంటి మన మెయిన్ ఫీచర్స్ అంటే, అన్నిటికన్నా ఫస్ట్ దట్ ఇట్ మేడ్ ద క్రాప్స్ మోర్ టాలరెంట్ టు ఏ బయోటిక్ స్ట్రెసెస్. ఇప్పుడు చాలా చల్లగా ఉన్నది వెదర్, ఆ చల్లటి వెదర్ లో గ్రో అవ్వలేకపోతున్నాయి అనుకోండి, పర్వాలేదు, ఈ పర్టికులర్ జెనెటిక్ మోడిఫికేషన్ వల్ల గ్రో అవ్వగలవు. డ్రై కండిషన్స్ లో గ్రో అవ్వగలవు, సాల్ట్ ఉన్న కండిషన్స్ లో గ్రో అవ్వగలవు, ఎక్కువ టెంపరేచర్ ఉన్న గ్రో అవ్వగలవు. నెక్స్ట్, రెడ్యూస్డ్ రిలయన్స్ ఆన్ కెమికల్ పెస్టిసైడ్స్. ఎక్కువ పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ ని డెవలప్ చేస్తాం. అందులోనే మనం ఏం చూస్తాం, అందులోనే మనం బీటీ కాటన్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం. వి సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బీటీ బ్యాసిలస్ తురింజెన్సిస్ ది, ఏదైతే ప్రోటీన్ వాడతాం కదా, రైట్? ఓకే, కౌడంగ్ కూడా వాడతాం, కరెక్ట్. నెక్స్ట్, ఇంక్రీజ్ ఎఫిషియన్సీ ఆఫ్ మినరల్ యూసేజ్ బై ప్లాంట్. దిస్ ప్రివెంట్స్ ఎర్లీ ఎగ్జాషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఆఫ్ సాయిల్. ఓకే, సో ఎఫిషియన్సీ పెంచాలి. చూడండి ఏం జరుగుతుందంటే మన సాయిల్ అనేది లిమిటెడ్ అన్నమాట. ఇంత ఒక్కొక్కరికి ఒక ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు భూమి ఉంటుంది. ఆ భూమి మీద ఏదో ఒక పంట చేస్తున్నారు, రైస్, వీట్, ఏదో ఒకటి చేస్తున్నారు. ఇవన్నీ చాలా నీళ్ళని లాగుతాయి, చాలా మినరల్స్ లాగుతాయి ఎప్పుడైతే ఈ ప్లాంట్స్ గ్రో అవుతున్నాయో. సో ఎప్పుడైతే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వాడతామో అప్పుడు ఏం జరుగుతుందంటే బేసిక్ గా ఇవి మినరల్స్ ని ఎఫిషియెంట్ గా వాడతాయి. సాయిల్ అంతట్లో ఉన్న మినరల్స్ అన్నింటినీ లాగేసి నెక్స్ట్ పంట వేసినప్పుడు సాయిల్ లో గ్రోత్ రాకపోతే అప్పుడే మళ్ళీ ఫర్టిలైజర్స్ అవన్నీ వేయాల్సిన ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అలా రాకుండా ఎఫిషియెంట్ గా గ్రో అవ్వడం. ఓకే, దాని తర్వాత ఎన్హాన్స్ న్యూట్రిషన్ వాల్యూ. ఏదైనా పర్టికులర్ ఇప్పుడు వైటమిన్ ఏ ఎన్రిచ్ రైస్, గోల్డెన్ రైస్ గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ఒక పర్టికులర్ ఫుడ్ లో న్యూట్రిషన్ ని ఎన్రిచ్ చేసాం అనమాట. రైస్ లో వైటమిన్ ఏ ఉండదు, బట్ మనం యాడ్ చేసాం జెనెటిక్స్ త్రూగా. సో ఎవరికైతే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉందో, నైట్ బ్లైండ్నెస్ ఉందో, వాళ్ళు తింటే వాళ్ళకి అది బెటర్ అవుతుంది, రైట్? ఓకే, అది అని. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ దే వాంటెడ్ టు అచీవ్ బై యూజింగ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఆర్ జిఎంఓస్ ఆన్ ద క్రాప్ బేస్డ్ అగ్రికల్చర్, అది అనమాట. సో ఇది బేసికల్లీ యూ నీడ్ టు నో. ఓకే, అది రైట్. సో నౌ లెట్ us go back, let us go back and let us start studying one by one. ఓకే, ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, మోడిఫికేషన్స్ అనేది ఎలా చేయొచ్చు. మనం ఏదైతే మోడిఫికేషన్స్ మాట్లాడుకుంటున్నామో, జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని అంటున్నాం కదా, ఈ మోడిఫికేషన్స్ రెండు విధాలుగా చేయొచ్చు. ఓకే, ఒకటి జీన్ ఎడిషన్ చేయొచ్చు, ఒక కొత్త జీన్ ఎక్కడి నుంచో తెచ్చి యాడ్ చేసి అలా చేయొచ్చు. దాని త్రూగా న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయొచ్చు, దాని నుంచి పెస్ట్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. లేదంటే జీన్ సబ్స్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. ఏదైనా అక్కర్లేని జీన్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేయచ్చు, లేదంటే దాన్ని సైలెన్స్ చేసేయచ్చు. ఓకే, అదే మనం జీన్ సైలెన్సింగ్ లేదంటే జీన్ నాకౌట్ ప్రాసెస్ లేదంటే ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్ చదువుకుంటాం. ఓకే, అది అన్నమాట. ఓకేనా, అది. సో దిస్ ఇస్ బేసికలీ విత్ రెస్పెక్ట్ టు ద జీన్ ఎడిషన్. ఓకే, అండ్ జీన్ సబ్స్ట్రాక్షన్. జీన్ అనేది అక్కర్లేని జీన్ ని రిమూవ్ చేయొచ్చు, లేదంటే మంచి జీన్ ని యాడ్ చేయొచ్చు, అది. సో వన్ బై వన్ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ ఓకే, న్యూట్రిషనల్ ఎన్హాన్స్మెంట్. ఫస్ట్ సపోజ్ మనం న్యూట్రిషనల్ ఎన్హాన్స్మెంట్ అనేది అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, పర్టికులర్ ప్లాంట్ లోని న్యూట్రిషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఆ న్యూట్రిషనల్ ఎన్హాన్స్మెంట్ కి అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి వస్తుంది, గోల్డెన్ రైస్. గోల్డెన్ రైస్ అంటే బంగారు బియ్యం, మీ పంట బంగారంలా పండుతుంది అని యాడ్స్ లో చెప్తారు కదా, అలాగా బంగారు బియ్యం. సో ఈ బంగారు బియ్యం అనేది ఎలా వస్తున్నది, దీని మెయిన్ సైన్స్ ఏమిటి, ఇది ఎందుకు మనకు కావాలి? సో దెర్ ఇస్ అ ప్లాంట్ నోన్ యాజ్ డాఫోడిల్. డాఫోడిల్ అనేసి ఒక ప్లాంట్ ఉంది. డాఫోడిల్ అనేసి ఒక ప్లాంట్ ఉంది. ఇది మీకు ఇప్పుడు ఎన్సీఆర్టీలో లేదు, ముందు ఉండేది, ఇప్పుడు లేదు. కాకపోతే దీని గురించి మీకు లైట్ గా నాలెడ్జ్ ఉండాలి, ఎందుకంటే ఇది మీకు స్ట్రాటజీస్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా దీని గురించి ఉన్నది. బట్ ద మెయిన్ థింగ్ ఇస్ ఆ చాప్టర్ రిమూవ్ చేయడం వల్ల
ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము సిచ్యువేషన్. సో క్వశ్చన్ అడుగుతారో లేదో తెలియదు. సో తెలుసుకొని ఉంచడం మంచిది కదా. సో డాఫోడిల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీంట్లో ఒక జీన్ ఉన్నది. ఆ జీన్ ఏం ఫామ్ చేస్తున్నది? బీటా కెరోటిన్ ని ఫామ్ చేస్తున్నది. మనందరికీ తెలుసు బీటా కెరోటిన్ ఏదైతే ఉందో ఇది మన బాడీలోకి వెళ్ళి ఎందులో కన్వర్ట్ అవుతుంది? వైటమిన్ ఏ కింద కన్వర్ట్ అవుతుంది. వైటమిన్ ఏ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరికైతే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉందో వాళ్ళకి ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఎవరికైనా ఉందనుకోండి, డెఫిషియన్సీ ఎవరికైనా వస్తే దే విల్ హ్యావ్ అ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిజార్డర్ నోన్ యాజ్ నైట్ బ్లైండ్నెస్. మనం హ్యూమన్ ఫిజియాలజీ రీసెంట్ గా చదువుకున్నాం కదమ్మా. సో మీకు గుర్తుంటే రెటీనాలోని ఒక పర్టికులర్ ఆల్డిహైడ్ ఉంటుంది, వైటమిన్ ఏ డెరివేటివ్. దాన్ని ఏంటంటాం మనం? రెటినాల్ అంటాం. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ రోడాప్సిన్ విచ్ హెల్ప్స్ ఇన్ ద విజన్ ఇన్ డిమ్ లైట్ లో చూడడానికి. ఇప్పుడు ఈ రెటినాల్ ఫామ్ అవ్వాలంటే వైటమిన్ ఏ ఉండాలి. వైటమిన్ ఏ లేదంటే రెటినాల్ ఫామ్ అవ్వదు. రెటినాల్ ఫామ్ అవ్వకపోతే డిమ్ లైట్ లో సరిగ్గా చూడలేరు. దాని వల్ల మనం ఏమంటాం? ఓకే, దాన్ని మనం ఏమంటాం? ఓకే, దాన్ని మనం ఏమంటాం చెప్పండి? నైట్ బ్లైండ్నెస్ అంటాం. ఓకే, సో ద విజన్ ఇన్ డిమ్ లైట్ విల్ బి ఎఫెక్టెడ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ డాఫోడిల్ దగ్గర ఉన్న జీన్ తీసుకొని ఏదైతే బీటా కెరోటిన్ కోడ్ చేస్తున్నదో ఆ జీన్ ని తీసుకొని మనం ఏం చేసాం? రైస్ లోకి యాడ్ చేసేసాం. రైస్ ఏదైతే మన దగ్గర ఉందో ఒక రైస్ వెరైటీ తీసుకున్నాము, దాంట్లోకి యాడ్ చేస్తాం. వి యాడెడ్. సో ఎడిషన్ అన్నమాట. ఎప్పుడైతే ఆ జీన్ ని యాడ్ చేసామో రైస్ లో కూడా ఆ జీన్ వచ్చింది. రైస్ లోకి ఆ జీన్ వచ్చి ఈ రైస్ కలర్ ఎలా వచ్చింది? ఎల్లో కలర్డ్ రైస్ వచ్చింది. ఎల్లో కలర్డ్ రైస్ అనేది వచ్చింది. ఈ ఎల్లో కలర్డ్ రైస్ నే మనం, కలర్ ఎల్లోగా ఉంది కాబట్టి ఓకే, దీన్ని మనం ఏమంటాం? వైటమిన్ ఏ రిచ్ రైస్ ఆర్ ఆర్ గోల్డెన్ రైస్ అంటాం. గోల్డెన్ రైస్. ఎందుకంటే దీని మీద చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయమ్మా. ఇప్పుడు మీకు స్ట్రాటజీస్ చాప్టర్ తీసేసినా కూడా నీటిలో దీని నుంచి క్వశ్చన్స్ అనేవి చాలా సార్లు ఇచ్చారు ఈ పర్టికులర్ టాపిక్ నుంచి. అందుకే నేను మీకు చదివించడం ఇంపార్టెంట్ అని నాకు అనిపించి చదివిస్తున్నాను. మీరు గుర్తుంచుకోవాలనుకుంటే గుర్తుంచుకోవచ్చు, లేదంటే లేదు. కానీ మెయిన్ ఈజీ. వైటమిన్ ఏ డెఫిషియన్సీని ట్రీట్ చేయడానికి ఎలాంటి రైస్ ని ప్రొడ్యూస్ చేశారు అంటే మీరేమంటారు? గోల్డెన్ రైస్ అని చెప్తారు. లేదంటే గోల్డెన్ రైస్ దేనికోసం ప్రొడ్యూస్ చేశారంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీని ట్రీట్ చేయడానికి కోసం. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పగలరు కదా మీరు. అవునా కదా? చెప్పగలుగుతారు కదా ఇది తెలిస్తే. అందుకే ఈ పర్టికులర్ టాపిక్ తెలుసుకోవాలి. ఓకే, లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ పక్క వెళ్దాం. లెట్ us గో ఫర్ ద పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్. పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్. సో పెస్ట్ నుంచి రెసిస్టెన్స్ కావాలనేసి పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్ పక్క వెళ్తున్నాం. దీంట్లో అన్నిటికన్నా ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుకుంటాం? విల్ బి ఫస్ట్ టాకింగ్ అబౌట్ బీటీ కాటన్. బీటీ కాటన్. ఓకే, బీటీ కాటన్ గురించి మాట్లాడుకుందాం. క్లియర్? సరేనా? ఇప్పుడు బీటీ కాటన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ మైండ్ లో మనకి ఏమొస్తుంది? బీటీ ఏంటి, కాటన్ ఏంటి అని వస్తుంది. సో బీటీ స్టాండ్స్ ఫర్ ద బ్యాక్టీరియా బ్యాసిల్లస్ థురింజియన్సిస్. ఇది ఒక బ్యాక్టీరియా. ఓకే, దీని గురించి మాట్లాడుకునే ముందు పెస్ట్ అనేవి ఎలాంటి టైప్స్ ఆఫ్ పెస్ట్ ప్లాంట్స్ ని చిరాకు పెడుతున్నాయి, వచ్చి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాయి? వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ పెస్ట్ దట్ విల్ బి యాక్చువల్లీ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ ద ప్లాంట్స్? అన్నిటికన్నా ఫస్ట్ ఇన్సెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఆ పెస్ట్ లోని. ఆ ఇన్సెక్ట్స్ లో ఏమిటేటి ఉంటాయి? బీటల్స్ ఉంటాయి. బీటల్స్ చాలా డేంజరస్. ఓకే, దాని తర్వాత లెపిడాప్టిరన్స్ అనే గ్రూప్ ఒకటి ఉంది. లెపిడాప్టిరన్స్. లెపిడాప్టిరన్స్ లో రెండు ఉంటాయి. ఒకటి టొబాకో బడ్ వామ్ అని ఉంటుంది. ఒకటి టొబాకో ప్లాంట్ వెళ్ళి చిరాకు పెడుతుంది. ఓకే, టొబాకో బడ్ వామ్ ఇవన్నీ మీకు ఎన్సీఆర్టీలోనే ఉంది, కొత్తగా ఏమీ లేదు. ఆర్మీ వామ్, ఇవి రెండు మీకు లెపిడాప్టిరన్స్ లో వస్తాయి. ఇంకొక టైప్ ఉంది, అదేమిటది? డిప్టెరన్స్ అంటాం. డిప్టెరన్స్. డిప్టెరన్స్ అంటే ఏంటి? ఫ్లైస్, హౌస్ ఫ్లైస్, ఈగలు, మస్కిటోస్, దోమలు, ఉం, వీటన్నిటిని కూడా మనం ఇన్సెక్ట్స్ పెస్ట్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, పెస్ట్ కింద ట్రీట్ చేస్తాం. ఇప్పుడు వీటన్నిటితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మంచిగా జరుగుతున్న పంటని, బంగారు పంటను వచ్చి ఓకే
వీటి ఓవర్ యాక్టింగ్ తోటి వచ్చి వాటి లీవ్స్ వాటి బడ్స్ అవే వీటికి ఫుడ్ అన్నమాట. వచ్చి తినేస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటికేంటి, వాటికి ఏదో ఒకటి ఫుడ్ కావాలి. ఆ ఆ మంచి టేస్టీ ఫుడ్ ఇప్పుడు మీకు ఎలాగ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. ఇప్పుడు మీకు చికెన్ బిర్యానీలో చికెన్ అంటే ఇష్టం, లేదంటే మటన్ అంటే ఇష్టం, అవునా కదా? అలాగే ఏదో ఒకటి తినొచ్చు. నార్మల్ గా వెళ్ళి ఏంటది పులిహోరైనా తినొచ్చు, లేదంటే నార్మల్ గా వెళ్ళి పెరుగన్నమైనా తినొచ్చు. కానీ వాటికి బిర్యానీనే ఇష్టం. సో వాటికి బిర్యానీ ఏమిటి, ఈ చెట్లు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మనం ఏం తీసుకుంటాం, కాటన్ కాటన్ బాల్ వర్మ్ ఉంది. ఓకే, విల్ బి టాకింగ్ అబౌట్ కాటన్ బాల్ వర్మ్ ఆల్సో. ఓకే, కాటన్ బాల్ వర్మ్ ఒకటి ఉంటుంది. కాటన్ బాల్ వర్మ్, దానికి ఇదే బిర్యానీ. కార్న్ బోరర్ కి కార్న్ ప్లాంటే బిర్యానీ. ఓకే, అది దాని ఫేవరెట్ అన్నమాట. అర్థమైందా? సో అది బేసిక్ గా అవి ఎందుకు వచ్చి తినాలి అంటే వాటికి అదంటే చాలా ఇష్టం, అందుకు తింటాయి. కానీ మనకి ప్రాబ్లం కదా, ఇప్పుడు కాటన్ ప్లాంట్ చక్కగా మంచిగా బోల్డ్ అంత నీళ్లు ఆగుతుంది. కాటన్ ప్లాంట్ అసలే గ్రో చేయడం చాలా కష్టం. దాని అది ఎలాంటి పడితే అలాంటి ఏరియాలో గ్రో అవ్వదు. ఆ సాయిల్ లో నీళ్లు ఎక్కువ ఉండకూడదు, సాయిల్ అనేది కొంచెం డ్రైగా ఉండాలి, కానీ అది నీళ్లు కూడా లాగుతుంది కొంత. సో ఇట్ ఈస్ అ వెరీ టిపికల్ ప్లాంట్ అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు గ్రో అ కాటన్ ప్లాంట్. అంత ఈజీ అనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు ఇంత కష్టపడి అన్ని గ్రో చేస్తుంటే ఈ కాటన్ బాల్ బామ్ అది వచ్చి దాన్ని చక్కగా తినేస్తున్నది ఆ బడ్డని. ఓకే, దాంట్లో వచ్చి బొక్కలు పెట్టేస్తున్నది, కన్నాలు పెట్టేస్తున్నది. సో దీన్ని ట్యాకిల్ చేయడానికి సైంటిస్ట్ ఏం చేశారు, దీనికి ఒక సొల్యూషన్ అనేది వెతకాలనుకున్నారు. ముందు ఇన్సెక్టిసైడ్స్ అవన్నీ వాడారు, కానీ ఇది పనికిరాని అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫైనల్ గా బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనేసి ఒక బ్యాక్టీరియా మీద పడ్డారు వెళ్ళి. ఈ బ్యాక్టీరియాలో ఉన్న మెయిన్ ఫీచర్ ఏమిటి, ఈ బ్యాక్టీరియాలో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏమిటి? ఓకే, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. లెట్ us టాక్ అబౌట్ దట్ నో. ఓకే, ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో, ఓకే, ఇది కొన్ని క్రిస్టల్స్ ఫార్మ్ చేస్తుంది దాని ఫేజ్ ఆఫ్ లైఫ్ సైకిల్ లోని. కొన్ని ప్రోటీన్ క్రిస్టల్స్ ని కొన్ని ప్రోటీన్ క్రిస్టల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఒక జీన్ ఉన్నది క్రైజీన్ అనేసి, దాని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రోటీన్ క్రిస్టల్స్ దాన్ని ఏమి చేయలేవు. దే ఆర్ టాక్సిక్, దే ఆర్ నాట్ గుడ్. కానీ దాన్ని ఏమి చేయలేవు. ఎందుకు చేయలేవు? బికాస్ దే ఆర్ ఇన్యాక్టివ్ ఇన్ సైడ్ ద బ్యాక్టీరియా. యాక్టివే అవ్వలేవు. యాక్టివ్ అవ్వాలంటే ఏం కావాలి, ఆల్కలైన్ పిహెచ్ కావాలి. అది బ్యాక్టీరియాలో లేదు. సో బ్యాక్టీరియాలో ప్రోటీన్ క్రిస్టల్స్ ఫామ్ అయిపోయి అలా ఉండిపోతాయి, దానికి పెద్ద దాంతో యూజ్ లేదు. ఓకే, ఫైన్. అప్పుడు మనం ఇప్పుడు ఈ ప్రోటీన్ క్రిస్టల్స్ ప్లాంట్ లోకి వెళ్తే ప్రాబ్లం ఏంటి, ఈ ప్రోటీన్ క్రిస్టల్స్ ఇన్సెక్ట్ లోకి వెళ్తే ప్రాబ్లం ఏంటో డిస్కస్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఏం చేశారు అంటే ఈ ప్రోటీన్ క్రిస్టల్స్ ఏదైతే జీన్ ఉన్నదో ఆ జీన్ ని తీసి, ఓకే, బ్యాసిల్లస్ తురింజెన్సిస్ ఏదైతే జీన్ ఉన్నది కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రోటీన్ క్రిస్టల్స్ ఫామ్ చేసే జీన్ ఏదైతే ఉందో దాన్ని తీసి ప్లాంట్ లో వేశారు. ఇప్పుడు వచ్చి ఇన్సెక్ట్ ఏంటి, వచ్చి ప్లాంట్ ని తిన్నది. తిన్నప్పుడు ఏమైంది, ఆ ప్రోటీన్ క్రిస్టల్స్ దాని పొట్టలోకి వెళ్ళాయి. ఓకే, అప్పటి వరకు ఇట్స్ అన్ ఇన్యాక్టివ్ టాక్సిన్. అప్పటి వరకు ఇట్స్ అన్ ఇన్యాక్టివ్ ప్రోటోటాక్సిన్. ప్రోటోటాక్సిన్. ఓకే, అప్పటి వరకు అది ఇన్యాక్టివ్ ప్రోటోటాక్సిన్ ఇన్సైడ్ ఇన్సైడ్ ది ఇన్సెక్ట్. ఇన్సెక్ట్ లోపల అదొక ఇన్యాక్టివ్ ప్రోటోటాక్సిన్ మాత్రమే. ప్రోటోటాక్సిన్ మాత్రమే. కాకపోతే కాకపోతే ఓకే, కాకపోతే ఆ, అది ఒకసారి ఇన్సెక్ట్ తిన్నది. అది తిన్నది. తిన్న తర్వాత ఇన్సెక్ట్ ది గట్ లోకి వెళ్ళింది. ఇన్సెక్ట్ గట్ లో ఏముంటుంది, ఆల్కలైన్ పిహెచ్ ఉంది. ఆల్కలైన్ పిహెచ్ ఉంది. అది దానికి కావాలి ఇప్పుడు. ఆల్కలైన్ పిహెచ్ ఉంది. ఆల్కలైన్ పిహెచ్ లోని ప్రోటోటాక్సిన్ ఏదైతే ఉందో, ప్రోటోటాక్సిన్ అనేది యాక్టివ్ టాక్సిన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ప్రోటోటాక్సిన్ ప్రోటోటాక్సిన్ విల్ బికమ్ అన్ యాక్టివ్ టాక్సిన్. అర్థమైందా? ఒక యాక్టివ్ టాక్సిన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ యాక్టివ్ టాక్సిన్ కింద కన్వర్ట్ అయిపోగానే ఇది ఏం చేస్తున్నది, ఓకే, ఏం చేస్తున్నది, యాక్టివ్ టాక్సిన్ కింద కన్వర్ట్ అయిపోగానే నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అంటే ఈ పర్టికులర్ టాక్సిన్ అనేది ఏం చేస్తున్నది, ఈ పర్టికులర్ టాక్సిన్ అనేది ఏం చేస్తున్నది, ఇట్ విల్ బైండ్, టాక్సిన్ బైండ్స్ టు ఎపిథీలియల్ సెల్స్. ఎపిథీలియల్ సెల్స్, ఆ పర్టికులర్ ఇన్సెక్ట్ ది ఎపిథీలియల్ సెల్స్ ఏదైతే వాల్ లో ఏవైతే ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయో దానికి బైండ్ అయిపోతుంది. బైండ్ అయిపోయి అండ్ క్రియేట్స్ క్రియేట్స్ పోర్స్. పోర్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. కన్నాలు పెట్టేస్తుంది, బొక్కలు పెట్టేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తే అంటే బొక్కలు ఎరగదీస్తానరా బిడ్డ అంటే, ఇది బొక్కలు ఎట్టి పెడతానరా బిడ్డ అంటుంది అనమాట. నీ పొట్టలోకి నేను వచ్చానంటే బొక్కలు ఎట్టి పెడతా అని వెళ్తుంది. ఓకే, బొక్కలు ఎట్టి దొబ్బేస్తాను. సో బొక్కలు ఎట్టేస్తే ఏమైంది, పొట్టలో కన్నాలు పడిపోయింది, పోర్స్ అయ్యాయి. దాని తర్వాత దీనివల్ల ఏం జరిగింది, దీని తర్వాత దీనివల్ల ఏం జరిగిందంటే స్వెల్లింగ్ జరిగింది.
స్వెల్లింగ్ జరిగింది. ఓకే, సెల్ ది స్వెల్లింగ్ జరిగింది, లైసిస్ జరిగింది, చనిపోవడం అయింది. చనిపోవడం ఇవన్నీ అవడం వల్ల ఏమైంది, ఇన్సెక్ట్ అనేది పుష్మాయం అయింది, ఎగిరిపోయింది మీదకి. సో ఇన్సెక్ట్ విల్ డై. ఇన్సెక్ట్ విల్ ఇన్సెక్ట్ విల్ డై. అది అన్నమాట. ఓకే, అది అన్నమాట. అది అన్నమాట. ఓకే, సో ఇన్సెక్ట్ అనేది పుష్మని గాల్లోకి ఎగిరిపోతుంది అనమాట. సో దీని వల్ల ఏమో గాల్లో ఎగిరిపోతుంది అంటే రెక్కలతో కాదు, దాని పాపం ఆత్మ గాల్లో ఎగిరిపోతుంది అది. సో ఇప్పుడు ఈ విషయం అనేది బాగా అర్థమైన తర్వాత ఈ బ్యాసిల్లస్ తురింజిన్సిస్ దగ్గర ఏవైతే జీన్స్ ఉన్నాయో దాన్ని ఇంకా దీంట్లోకి తేవడం మొదలు పెట్టారు. ఓకే, తెచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. సో దాంతో సంబంధించి ఇప్పుడు ఈ టాక్సిన్ ఏదైతే ఉందో దీన్ని మనం బీటీ టాక్సిన్ అంటాం. వి కాల్ దిస్ టాక్సిన్ యాజ్ ద బీటీ టాక్సిన్. బీటీ టాక్సిన్ అంటాం. ఓకే, ఈ బీటీ టాక్సిన్ ఏదైతే ఉందో ఓకే, అది కాటన్ కోసం వాడితే దాన్ని బీటీ కాటన్ అంటాం. ఇప్పుడు ఇందులో ఉన్న ఏదైతే టాక్సిన్ ఉన్నదో ఆ జీన్స్ ఏవైతే టాక్సిన్స్ క్రియేట్ అవుతున్నాయో దే ఆర్ స్పెసిఫిక్ టు ఈచ్ ఇన్సెక్ట్. ద టాక్సిన్స్, దే ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ టాక్సిన్స్, ఒకటే టాక్సిన్ ప్రొడ్యూస్ అవ్వదు. సో టాక్సిన్స్ ఆర్ స్పెసిఫిక్ టు ఈచ్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్. ఇంకా దీంతో సంబంధించి మనకి కొన్ని జీన్స్ ఉన్నాయి. అండ్ దిస్ టాక్సిన్ ఇస్ కోడెడ్, ఇట్ ఈస్ కోడెడ్ బై ఏ జీన్స్, క్రై జీన్స్. ఏ జీన్స్ అమ్మా, క్రై జీన్స్ అంటే ఏడ్చుకునే జీన్స్. ఏవైతే జీన్స్ ఏడుస్తుంటాయో ఆ జీన్స్ మనం ఏమంటాం, క్రై జీన్స్. వే 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 అని ఏడవు. ఏడవకుంటే ఏం చేస్తున్నాయి యాక్చువల్ గా, ఈ ఈ జీన్ అనేది క్రిస్టల్స్, ప్రోటీన్ క్రిస్టల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నది, కోడ్ చేస్తున్నది, అందుకే దాన్ని క్రై జీన్స్ అంటాం. ఓకే, సో ఏడుస్తున్నందుకన్నా. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ దీంట్లో మనం డివిజన్స్ చేసుకోవాలి. సో ఏంటి, 3 టైప్స్ ఆఫ్ క్రై జీన్స్ ఉన్నాయి. ఈ క్రై జీన్స్ లో కూడా డివిజన్స్ ఉన్నాయమ్మా, అర్థమైందా? సో ఫస్ట్ టైప్ ఆఫ్ క్రై జీన్ ఇస్ క్రై వన్, క్రై వన్ ఏబి. రెండోది క్రై వన్ ఏసి. మూడోది క్రై టూ ఏబి. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఓకే, ఒక్కొక్కటి ఏం చేస్తున్నదంటే క్రై వన్ ఏబి ఏదైతే ఉందో అదే ఇన్సెక్ట్ ని చంపుతున్నది, కార్న్ బోరర్ అనే ఒక ఇన్సెక్ట్ ని చంపుతున్నది. కార్న్ బోరర్ ఏదైతే కార్న్ ప్లాంట్ వెళ్ళి అటాక్ చేస్తుందో. ఓకే, అది అన్నమాట. ఓకే, కార్న్ బోరర్ అంటాం. క్రై వన్ ఏసీ అంటే ఏంటి, క్రై వన్ ఏసీ అంటే ఏంటి, క్రై వన్ ఏసీ ఇంకా ఇంకోటి ఏంటిది క్రై టూ ఏబి. ఇవి రెండు కలిపి దేన్ని కాటన్ బాల్ బాంబ్స్ తో ట్యాకిల్ చేస్తాయి. ఓకే, ఇవి రెండు కలిపి దేన్ని ట్యాకిల్ చేస్తున్నాయి, కాటన్ ది బాల్ వామ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ట్రాకిల్ చేస్తున్నాయి. ఓకే, సో ఈ రెండు జీన్స్ దాన్ని ట్యాకిల్ చేస్తున్నాయి, అది అన్నమాట. ఓకే, క్లియర్. సో ఇలాగే ఇంకా కొన్ని ప్లాంట్స్ కూడా గ్రో చేస్తారు. బీటీ బీటీ మెథడ్ తో యూస్ చేసుకొని, బ్యాసిలస్ తురింజిన్సిస్ ని యూస్ చేసుకొని బ్రింజాలు, ఓకే, దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఇంకా ఉన్నాయి, వాటిని కూడా గ్రో చేస్తారు అనమాట. ఓకే, సో బ్రింజాల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బ్రింజాల్ ఇక్కడ వాడట్లేదు, ఇండియాలో ప్రిఫర్ ఎథికల్ ఇష్యూస్ వచ్చి రావడం వల్ల అలౌ చేయట్లేదు. కాటన్ కి ఎంత కాలం ఎంత వాడుకుంటే కాటన్ మీకు నాకు పొట్టలో వెళ్ళట్లేదు, బ్రింజాల్ నా పొట్టలో వెళ్తున్నది, ఆ క్రైజీన్ నాకు ఏమైనా చేస్తే ఆ టాక్సిన్ వల్ల నాకు ఏమైనా అయిపోతాయి. ఎందుకు అవుతుందబ్బా, ఆ టాక్సిన్ యాక్టివేట్ అయ్యేదే ఆల్కలైన్ పిహెచ్ వల్ల. మన పొట్టలో ఉన్నది అసిడిక్ పిహెచ్. పోనీ అసిడిక్ పిహెచ్ లో వెళ్ళి అదేమవుతున్నది, పోనీ ఇంటెస్టైన్ వరకు వెళ్ళిపోగలదా అంటే లేదు. మన అసిడిక్ పిహెచ్ లో వెళ్ళగానే, బికాస్ ఇట్ ఈస్ అ ప్రోటీన్ క్రిస్టల్స్, ఇవి దే ఆర్ నేచర్, ద నేచర్ ఆఫ్ దిస్ టాక్సిన్ ఇస్ అ ప్రోటీన్. సో మన పొట్టలోకి వెళ్ళగానే గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉన్నది, పెప్సిన్ ఉన్నది, అన్ని డైజెస్ట్ చేసి పడేస్తాయి, అదేం మిగలదు అసలు మన పొట్టలో. బట్ స్టిల్ ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు కావాలి రిస్క్ అనేసి ఇండియాలో బ్యాన్ చేస్తారు. ఇండియాలో అయితే అలౌ చేయట్లా బ్రింజాల్ కి, బట్ కాటన్ కి అయితే డెఫినెట్లీ అలౌ చేస్తున్నారు. ఓకే, అది అన్నమాట. దెన్ గోయింగ్ ఫర్దర్ గోయింగ్ ఫర్దర్ లెట్ us డిస్కస్ అబౌట్ ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్. ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్ ఇది మీది బ్యాసిలస్ తురింజిన్సిస్ ది జీన్. ఓకే, సో బ్యాసిలస్ తురింజిన్సిస్ లో లోపల బీటీ టాక్సిన్ క్రిస్టల్ అనేది ఇదిగో ఇలా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. లోపల చూడండి, క్రిస్టల్ చూడండి, క్లియర్ గా కనిపిస్తుంది మీకు ఈ క్రిస్టల్, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, ఫైన్, అది. సో నౌ గోయింగ్ ఫర్దర్ గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏం జరుగుతున్నది. ఇలా కన్నం పెట్టేసి వెళ్తుంది చక్కగా, ఇలా మీకు కన్నం పెట్టేసి వెళ్తుంది చక్కగా. గ్రో అయింది అయితే ఇలా ఉంటుంది.
బాల్వామ్ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసిందంటే ఇలా ఉంటుంది అనమాట. అర్థమైందా? ఓకేనా? అది. సో దిస్ ఇస్ బేసికలీ విత్ రెస్పెక్ట్ టు దాట్. అంతే, దీనికన్నా ఎక్కువ పెద్ద మనకి డిస్కస్ చేసేది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద అనదర్ ప్రాసెస్ నోన్ యాజ్ ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్. ఇది కూడా ఇది కూడా పెస్ట్ రెసిస్టెన్స్ కోసమే. ఇది కూడా పెస్ట్ రెసిస్టెన్స్ కోసమే. ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్, దీన్ని ఆర్ఎన్ఏ ఐ అని కూడా అంటాం. ఆర్ఎన్ఏ ఐ కూడా అంటాం. ఓకే, క్లియర్? ఓకేనా? ఇక్కడి వరకు అంతా క్లియర్ గా అర్థమవుతున్నదా? అంతా క్లియరా? డౌట్స్ ఏం లేవా? ఓకే, ముందుకెళ్ళిపోతూ ఉందాం అలాగే. బాగుందా స్పీడ్? స్పీడ్ లో అలాంటి ప్రాబ్లం లేదు కదా? ద స్పీడ్ ఈస్ ఫైన్. ఓకే కదా? పదండి, లెట్ us గో ఫర్దర్ విత్ ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్. ఓకే, ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ అనే మెథడ్ ఎవరు కనిపెట్టారు? ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ మెథడ్ ఎవరు కనిపెట్టారు? ఓకే, ఆండ్రూ ఆండ్రూ ఫైర్. ఫైర్ తెలుసు కదా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా? ఫైర్ కదా. సో ఆండ్రూ ఫైర్, ఇంకా ఇంకెవరు ఇంకెవరు పుష్పరాజ్. ఓకే, ఆండ్రూ ఫైర్ మరియు పుష్పరాజు కదా. క్రేగ్ మెల్లో క్రేగ్ మెల్లో వీళ్ళిద్దరూ కష్టపడి దీన్ని కనిపెట్టారు. దీనివల్ల మనకేం ఉపయోగం అంటారు? చెప్తాను. సో అన్నిటికన్నా ఫస్ట్ దీన్ని సీనోరాబ్డేటిస్ అలిగన్స్ అనే ఒక ఫస్ట్ దీన్ని దేంట్లో చూశారు? సీనో ర్యాబ్డైటిస్. దీని గురించి మీకు ఉండేది ముందు, ఇప్పుడు సిలబస్ లో తీసేయడం వల్ల లేదు. సీనోరాబ్డేటిస్ అలిగన్స్ లో అన్నిటికన్నా ఫస్ట్ చూశారు దీన్ని. ఈ ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటి అంటే, బేసిక్ గా ఏదైనా మనకి ఫర్ సపోజ్ ఒక ఫారెన్ ఆర్గానిజం మన బాడీలోకి వచ్చింది. దెర్ ఇస్ అ ఫారెన్ ఆర్గానిజం మన బాడీలోకి వచ్చింది. ఆ ఫారెన్ ఆర్గానిజం వైరస్ అయి ఉండొచ్చు, లేదంటే ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమైనా ఆర్గానిజం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ వైరస్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? బేసిక్ గా ఆర్ఎన్ఏ ఉంటుంది, అదొక ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి అది ఒక ప్రోటీన్ తెచ్చి, ఆ ప్రోటీన్ వల్ల మనకు టాక్సిసిటీ చేస్తుంది, లేదంటే బోల్డ్ అని హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మనకి డిసీజ్ అవుతుంది, లేదంటే డిజార్డర్స్, హెల్త్ ఇష్యూస్, ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి కదా. సో యాజ్ అ యాజ్ అ డిఫెన్స్, ఒక డిఫెన్స్ గా మన బాడీ ఏం చేస్తుంది అంటే కాంప్లిమెంటరీ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ అని ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది. అది అన్ని యూకెరియాట్స్ లో జరుగుతుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ న్యాచురల్ ఇన్ ఆల్ యూకెరియాట్స్. అన్ని యూకెరియాట్స్, ఆల్ యూకెరియాట్స్ హ్యాస్ దిస్. ఓకే, దీన్ని మనం ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్ అంటాం. ఈ ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్ లో ఏమవుతుందంటే ఒక డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నదో, ఏదైతే ఎంఆర్ఎన్ఏ వస్తున్నదో దానికి సంబంధించిన ఒక సెన్స్ యాంటీస్ట్రెంట్ స్టాండ్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయ్యి దీనికి వెళ్ళి నాక్అవుట్ చేస్తాయి, సిజర్స్ తో కత్తిరించేస్తాయి దీన్ని. దీని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఎలా ప్రాసెస్ అంతా నేను చెప్తాను. డోంట్ వరీ, ఈజీగా క్లియర్ గా చెప్తాను. బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అండ్ ఈ ప్రాసెస్ లో నేను చెప్పినట్టు ఏం ఫామ్ అవుతున్నది? కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ జస్ట్ మినిట్ కాంప్లిమెంటరీ డబుల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అవుతున్నది. ఓకే, ఈ కాంప్లిమెంటరీ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అన్నట్టు డిఫెన్స్ మెకానిజం గా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఏం చేస్తున్నది? ఇట్ ఇన్హిబిట్స్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ దిస్ ఎంఆర్ఎన్ఏ. ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఇక్కడ ఉన్నదో, ఈ వైరస్ ద్వారా ఫామ్ అయిందో, ఇట్ ఇన్హిబిట్స్ ద ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ వైరల్ ఎంఆర్ఎన్ఏ. ఏదైతే వైరల్ ఎంఆర్ఎన్ఏ వచ్చిందో, లేదంటే ఏదైతే స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ ఏదైతే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఇది ఏం చేస్తుంది? వెళ్ళి ఆపేస్తుంది. సో ఈ ఆపేయడాన్ని మనం ఏమంటాం? జీన్ సైలెన్సింగ్ అని కూడా అంటాము. సైలెన్స్ కూడా చేసి పడేస్తున్నాం. ఈ సైలెన్సింగ్ అంటే ఏంటి? జీన్ ఎక్స్ప్రెస్ అవనియట్లేదు. అది ఎక్స్ప్రెస్ అయింది, ట్రాన్స్క్రిప్షన్ అది చేసింది, కానీ ప్రోటీన్స్ అనే ప్రోటీన్స్ ఫామ్ అవనియవు. దీన్ని ఏంటంటున్నాం మనం? ట్రాన్స్లేషనల్ లెవెల్లో ఆపేస్తున్నాం. సో వీఆర్ సైలెన్సింగ్ ఎట్ ట్రాన్స్లేషనల్ లెవెల్. ట్రాన్స్లేషనల్ లెవెల్. సో దీని ప్రాసెస్ అనేది కొంచెం టఫ్, కాకపోతే కొంచెం ఈజీగా చేసి చదువుకుందాం. ఓకేనా? డోంట్ వరీ, డోంట్ వరీ. ఓకే, పదండి. సో ఏం జరుగుతున్నది బేసిక్ గా? ఈ కాంప్లిమెంటరీ డబుల్ స్టాండర్డ్ ఏం చేస్తున్నది బేసిక్ గా? కాంప్లిమెంటరీ డబుల్ స్టాండర్డ్
ఆర్ఎన్ఏ దేనికి రెస్పాన్స్ గా క్రియేట్ అవుతున్నది అంటే ఏదైనా ఫర్ సపోజ్ ఇన్ఫెక్షన్ అయింది బాడీలో, నేను అన్నట్టు వైరస్ ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది దాని వల్ల క్రియేట్ అవుతుంది. లేదు అంటే ఏమైనా ట్రాన్స్పోజాన్స్ ఉన్నాయనుకోండి, వైరస్ వైరల్ లేదంటే ఏదైనా ఫారెన్ జీన్ నుంచి ట్రాన్స్పోజాన్స్ వచ్చాయనుకోండి, ట్రాన్స్పోజాన్ ని మనం మొబైల్ జెనెటిక్ ఎలిమెంట్స్ అంటాం. మొబైల్ జెనెటిక్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. ఓకే కదా, ఫైన్. దాని తర్వాత మూడోది ఇంకోటి ఏమవ్వచ్చు, అంతే, మొబైల్ జెనెటిక్ ఎలిమెంట్స్ ఒక ఆర్ఎన్ఏ ఇంటర్మీడియట్ త్రూగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఓకే, దట్ రెప్లికేట్ దట్ రెప్లికేట్ వయా అండ్ ఆర్ఎన్ఏ ఇంటర్మీడియట్ ఇదంతా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ అని నేను మీకు చెప్పేస్తాను ఏమిటో. సో మన దగ్గర ఒక ప్లాంట్ ఉన్నది, దట్ ఈస్ ద టొబాకో ప్లాంట్. టొబాకో ప్లాంట్ ఉంది. టొబాకో ప్లాంట్ నుంచి ఏం చేస్తారు? టొబాకో ప్రొడ్యూస్ చేస్తారు. సిగరెట్లు, ఖైనీ, గుట్కా, పాన్ మసాలాలు అవన్నీ టొబాకో ప్లాంట్ నుంచే ఫామ్ చేస్తారు. మనకని ఏదైతే మంచిది కాదు. కాకపోతే ఈ ప్లాంట్ లో ఒక ప్రాబ్లం ఉంది. ఒక నెమటోడ్ ఉన్నది. దెర్ ఇస్ ద నెమటోడ్. నెమటోడ్ అంటే మనకు తెలుసు, రౌండ్ వామ్స్. ఓకే, రౌండ్ వామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఫైలంలోకి వస్తుంది. ఓకే, సో నెమటోడాలో వస్తుంది. ఆస్కెల్మెంతస్ అని కూడా అంటాము. దీంట్లో ఈ నెమటోడ్ ఒక పర్టికులర్ నెమటోడ్ ఉంది. ఆ నెమటోడ్ పేరు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. జస్ట్ అ మినిట్. ఆ నెమటోడ్ పేరు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఆ నెమటోడ్ పేరు ఏంటి? మైలాయిడ్ మెలాయిడో గైని ఇన్కాగ్నిటా. ఇన్కాగ్నిటా. ఈ బిడ్డ పేరేంటి? మెలాయిడో గైని ఇన్కాగ్నిటా. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ బిడ్డ ఏం చేస్తున్నది? ఇది ప్లాంట్ లోకి వస్తున్నది. ప్లాంట్ లోకి వచ్చి ఒక డిసీజ్ ని కాజ్ చేస్తున్నది. ఆ డిసీజ్ పేరు ఏంటంటే టొబాకో ప్లాంట్ లోని రూట్ నాట్ డిసీజ్. రూట్ నాట్ డిసీజ్ అంటే ఏం చేస్తున్నదంటే బేసిక్ గా ఇది యాక్చువల్ గా వేళ్ల దగ్గర, ఈ టొబాకో ప్లాంట్ ఏదైతే వేళ్ళు ఉన్నాయో కింద రూట్స్ ఉన్నాయి దాని దగ్గరికి వెళ్తుంది, ఇన్ఫెక్ట్ చేస్తుంది. అక్కడ రూట్ హెయిర్ సెల్స్ ని ఇన్ఫెక్ట్ చేసి అక్కడ చిక్కులు పెట్టేస్తుంది. రూట్స్ లో ఇలా చిక్కులు క్రియేట్ చేసేస్తుంది. అలా చిక్కులు క్రియేట్ చేయడం వల్ల వాటిలో వాటర్, ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అన్ని ఆగిపోతాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. అన్ని ఇవన్నీ, దీనికి ఒక మంచి ఇల్లు యాక్చువల్ గా సుఖ సంసారం చేసుకోవడానికి వెళ్తున్నది అక్కడికి రూట్ లో. కాకపోతే రూట్ ప్రాబ్లం అయిపోతున్నది, చిక్కులు పడిపోతున్నాయి, చాలా ప్రాబ్లం అయిపోయి ప్లాంట్ అనేది చచ్చిపోతున్నది. దానివల్ల ఏమవుతున్నది? గ్రోత్ అనేది పాడైపోతున్నది, ఈల్డ్ అనేది రావట్లేదు టొబాకోలో. సో అప్పుడు అందుకే ఏం చేశారు, దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టారు. ఓ పని చేద్దాం, ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్ త్రూగా ఏదో కొంచెం దీనికి సొల్యూషన్ వెతుకుదాం అన్నారు. సో దీనికి ఏం చేశారంటే మనకి ఈ పర్టికులర్ ఏదైతే నెమటోడ్ ఉందో, ఏదైతే జీన్ ని క్రియేట్ చేస్తున్నదో, ఏ జీన్ నుంచి ఏదైతే ప్రోటీన్ వచ్చి రూట్ నాట్ డిసీజ్ చేస్తున్నదో, ఓకే, దాంతో సంబంధించిన ఒక పర్టికులర్ ప్రాసెస్ ని చేశారు. ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం చూడండి. వాళ్ళు ఏం చేశారంటే, ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ టొబాకో ప్లాంట్ ఏదైతే ఉందో టొబాకో ప్లాంట్ ని తీసుకున్నారు. తీసుకొని దాంట్లో ఒక జీన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ జీన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ప్రోటీన్ ఏదైతే ఉందో, దేని వల్ల అయితే ఇన్ఫెక్షన్ అవుతున్నదో, రూట్ నాట్ డిసీజ్ వస్తున్నదో, ఆ జీన్ ఆ జీన్ తో సంబంధించి ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ క్రియేట్ టూ స్ట్రాండ్స్. వన్ ఈస్ ద సెన్స్ ఆర్ఎన్ఏ, ఇంకోటి యాంటీ సెన్స్ ఆర్ఎన్ఏ. సెన్స్ ఆర్ఎన్ఏ ఇంకా యాంటీ సెన్స్ ఆర్ఎన్ఏ అని రెండు ఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సెన్స్, ఇది యాంటీ సెన్స్. ముందుకెళ్ళి ఇవి రెండు ఏం చేస్తాయి? ఇవి రెండు చక్కగా డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏని ఫామ్ చేసుకుంటాయి. దీన్నే మనం కాంప్లిమెంటరీ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అని కూడా అంటాం. ఓకే, కేర్ఫుల్ గా వినండి, కేర్ఫుల్ గా వినండి. ఇప్పుడు ఈ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇవి రూట్స్ అనుకుందాం. లెట్ us సే దీస్ ఆర్ ద జస్ట్ అ మినిట్ లెట్ us సే దీస్ ఆర్ ద రూట్స్. ఓకే, దీస్ ఆర్ ద రూట్స్. రూట్స్ లోని నేను చెప్పినట్టు ఒక డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ రెడీగా ప్రొడ్యూస్ అయి ఉన్నది కాంప్లిమెంటరీగా. ఇప్పుడు ఇది ఇదేంటి? డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. ఓకే, ఇది టొబాకో ప్లాంట్ ప్రొడ్యూస్ చేసింది. ఇది దాని దగ్గర జీన్ ఉంది, అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సెన్స్, ఇది యాంటీ సెన్స్. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మనది ఏదైతే ఇన్కాగ్నిటా ఏదైతే ఉందో, మెలోడోఫైన్ ఇన్కాగ్నిటా ఏదైతే ఉందో అది వచ్చింది.
ఇన్కాగ్నిటా ఏదైతే ఉన్నదో అది వచ్చింది. దానికి తెలియదు ఇక్కడ దానికోసం ఒకటి మంచి ఏంటది దాన్ని యాక్చువల్ గా దాని బొక్కలు ఎరగదీయడానికి ఎవరో ఒకటి రెడీగా ఉన్నారని దానికి తెలియదు. సో అది వచ్చింది చక్కగా. వచ్చి అదేం చేసింది లోపలికి ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి ఒక ఎంఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేసింది. ఎంఆర్ఎన్ఏ నుంచి ఒక ప్రోటీన్ ని ఫామ్ చేసేద్దాం అని అనుకుంటున్నది. ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి ఒక ప్రోటీన్ ని ఫామ్ చేసేద్దాం అని అనేసుకుంటున్నది. ఇంతట్లో ఈ ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవ్వగానే ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఏదైతే ఉందో వచ్చి దీని మీద మంచి అటాక్ కొడుతుంది ఒకటి. ఓకే, దాన్ని చిత్తర పిత్తర చేసి పడేస్తుంది, కట్ చేసి పడేస్తుంది. దీన్ని మనం డైసింగ్ అంటాం. ఒక డైసర్ అని ఒక మాలిక్యూల్ వస్తుంది దీంతో పాటు. ఈ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ డైరెక్ట్ గా చేయదు. ఈ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ తో పాటు ఒక మాలిక్యూల్ వస్తుంది డైసర్ మాలిక్యూల్ అనేసి. అది కొంచెం ఇలా ఉంటుంది అనమాట. డైసర్ మాలిక్యూల్ జస్ట్ మినిట్ ఆగండి. డైసర్ ఎలా ఉంటుందంటే కొంచెం ఇలా ఉంటుంది. ఆ, ఇలా ఉంటుంది. ఆ డైసర్ ఏం చేస్తుంది, ఈ ఎంఆర్ఎన్ఏ వెళ్తుంది, కత్తిరి పిత్తరి చేసి పడేస్తుంది, కత్తిరించి పడేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ ఎంఆర్ఎన్ఏ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎక్స్ప్రెస్ చేయకపోతే ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వదు. ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే రూట్ నాట్ డిసీజ్ అవ్వదు. రూట్ నాట్ డిసీజ్ అవ్వకపోతే ప్లాంట్ అనేది సేవ్ అయిపోయింది. ప్లాంట్ అనేది సేవ్ అయిపోయింది. అర్థమైందా అందరికి? అర్థమైందా అందరికి? సో ఏం జరుగుతున్నది, బేసిక్ గా డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఏదైతే టొబాకో ప్లాంట్ ని యాక్చువల్ గా ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ చేయడానికి కోసం ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ చేయడానికి ఏదైతే జీన్ ఉన్నదో ఆ పర్టికులర్ జీన్ సెన్స్ యాంటీసెన్స్ ఆర్ఎన్ఏ రెండు ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఈ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో వెళ్ళి ఈ ఎంఆర్ఎన్ఏ తో బైండ్ అవ్వదు. దాని దగ్గరికి వెళ్ళి దాంతో పాటు ఒక మాలిక్యూల్ ని తీసుకొని వస్తున్నది. దాన్ని ఐడెంటిఫై చేసి దట్ ఈస్ ద డైసర్ మాలిక్యూల్. ఈ డైసర్ మాలిక్యూల్ వెళ్ళి దాన్ని కత్తర్ చేసి పడేస్తుంది. సిజర్స్ తో కట్ చేసి పడేస్తుంది. కట్ చేసి పడేయడం వల్ల ఎంఆర్ఎన్ఏకి ఏదైతే నేచర్ ఉందో అది పోతుంది. ప్రోటీన్ ని ఫామ్ చేయలేదు, ట్రాన్స్లేషన్ జరగదు. సో దెర్ ఈస్ నో ఎండ్ ప్రోడక్ట్, ద ప్రోటీన్ దట్ విల్ యాక్చువల్లీ హార్మ్ ద ఈల్డ్. రూట్ నాట్ డిసీజ్ జరగదు. అండ్ ఈ ప్రాసెస్ ని మనం ఇప్పటివరకు ఏమవుతున్నాం, ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్ లేదంటే జీన్ నాక్అవుట్ ప్రాసెస్ అని కూడా అంటాం. జీన్ నాక్అవుట్ ప్రాసెస్ అని కూడా అంటాము. సో దిస్ విల్ కమ్ అండర్ యాక్చువల్లీ జీన్ సబ్స్ట్రాక్షన్ లో కూడా వస్తుంది. మన జీన్ సబ్స్ట్రాక్షన్ జీన్ అడిషన్ చదువుకున్నాం కదా, దాంట్లో వస్తుంది. ఓకే, అది అన్నమాట. క్లియర్? అర్థమైందా? అర్థమైందా బిడ్డలారా? అర్థమైందా? ఓకే. సో దీంతో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇఫ్ యు సీ హియర్, యూ కెన్ సీ హియర్, నార్మల్ గా డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ మనం ఇంకా ప్రొడ్యూస్ ఇక్కడ ఇవ్వలేదు. సో రూట్స్ ఆఫ్ ఎ టిపికల్ కంట్రోల్ ప్లాంట్ ఇది నార్మల్ గా ఇవ్వలేదు దీనికి. సో దీన్ని చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో. దీని పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో, బాగాలేవు. దాని తర్వాత మనం ఏం చేసాం, ఇచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి, చక్కగా ఉన్నది, ఇంకా పాడవలేదు. రూట్ లో నాట్స్ పడలేదు, ఇక్కడ నాట్స్ పడ్డా ఇక్కడ పడలేదు. అది అది అన్నమాట. ఓకే, క్లియర్? ఓకే, సరే, ఫైన్. నెక్స్ట్ లెట్స్ గో ఫర్దర్. ఇక్కడ జిఎంఓవి మన ఎగ్జాంపుల్స్ నేను మీకు ఏదైతే మెన్షన్ చేద్దాం అనుకున్నాను, గోల్డెన్ రైస్, బీటీ కాటన్, తర్వాత బీటీ కార్న్ ఒకటి, బీటీ బ్రింజల్ ఒకటి ఉంది. దాని తర్వాత పెస్ట్ రెసిస్టెంట్ టొబాకో ప్లాంట్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను ఇప్పుడే మనకి మెనోడోటైనిన్ క్లాగ్నిటా నుంచి. వైరస్ రెసిస్టెంట్ ప్లాంట్స్ ఫ్లవర్ సవర్ టొమాటో. ఫ్లవర్ సవర్ టొమాటో కూడా ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్ కింద వస్తుంది. ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్ కూడా వస్తుంది. దాంట్లో ఒక ఎంజైమ్ ఉంటుంది పాలీ కెలాక్టో యూరోనేజ్ అనేసి. అది యాక్చువల్ గా టొమాటోని సాఫ్ట్ చేసేస్తుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి పాలీ గెలాక్టో యూరినేజ్ ని ఆర్ఎన్ఏ ఇంటర్ఫేరెన్స్ తో సైలెన్స్ చేసి పడేస్తారు ఆ జీన్ ని, ఏదైతే ఆ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తున్నదో. దానివల్ల మనకి కొత్త టైప్ ఆఫ్ హైబ్రిడ్ టొమాటోస్ వస్తాయి. హైబ్రిడ్ టొమాటోస్ అంటారు, బట్ ఆ టొమాటోస్ పేరు ఫ్లేవర్ సేవర్ టొమాటోస్. ఫ్లేవర్ ని సేవ్ చేసి పెట్టాం, ఫ్లేవర్ ని సేవ్ చేసింది. సో ఫ్లేవర్ సేవర్ టొమాటోస్ అని అంటాం వీటిని. ఇది మీకు ఇప్పుడు బుక్ లో ఇవ్వలేదు ఇంకా, సో అందుకే దీని గురించి ఎక్కువ డిస్కషన్ వద్దనేసి నేను స్కిప్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇది వెళ్ళి మీరు చదువుకోవచ్చు, చాలా ఈజీ, పెద్ద ఏం కష్టం కాదు. ఓకే, అది అన్నమాట. సో ఇది ఒకటి మీరు చూసుకోవచ్చు, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ దిస్. ఓకే, ఇదొకటి మీరు చెక్ చేసుకోవచ్చు టేబుల్. రైట్. సో లెట్ us స్టార్ట్ విత్ ద మెడిసిన్. ఇప్పుడు అగ్రికల్చర్ డన్ అయిపోయింది. ఇప్పుడు మనం మెడిసిన్ స్టార్ట్ చేయబోతున్నాం. లెట్ us స్టార్ట్ విత్ ద మెడిసిన్. మెడిసిన్ మొదలెడదాం పదండి. లెట్ us స్టార్ట్ విత్ మెడిసిన్. అప్లికేషన్స్ ఇన్ మెడిసిన్. మెడిసిన్ లో అన్నిటికన్నా ఫస్ట్ మనం దేంట్లో వాడతాం, థెరాపెటిక్స్ లో వాడతాం. థెరపీ, ఓకే, థెరపీలో వాడతాం అన్నమాట. ఓకేనా, అది అన్నమాట. సో ఈ పర్టికులర్ గా మనం మెడిసిన్స్ ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వన్ బై వన్ మనం ఆలోచించుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ ఏమిటి, మనకి ఏవైతే ఉన్నాయో, ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ మెడిసిన్ ఉన్నా మనకి చాలా ఎక్కువ క్వాంటిటీస్ లో కావాలి. యాంటీబయాటిక్స్, ఎంజైమ్స్, హార్మోన్స్ ఏమున్నా కూడా ఏవైతే మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు సరిగ్గా, మనకు బయట నుంచి కావాలి కూడా. అలా అన్ని జరగాలి అంటే
మనం బోల్డ్ అంత క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయగలగాలి ఇండస్ట్రియల్ గా. సో ఫర్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, మాస్ ప్రొడక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఆ మాస్ ప్రొడక్షన్ కోసం మనం బయోటెక్నాలజీని వాడతాము. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత నెంబర్ టూ, దీనివల్ల ఏమవుతుంది, ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ అవి వాడము, డైరెక్ట్ గా జీన్ నుంచే మనం డీల్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ సేఫ్. దీంట్లో మనం కెమికల్స్ అవి వాడట్లేదు, సో టెన్షన్ లేదు. సేఫ్, బాగా పని కూడా చేస్తుంది, ఎఫెక్టివ్. ఓకే, సేఫ్ ఇంకా ఎఫెక్టివ్. మూడవ విషయం వచ్చేసి అన్నిటికన్నా లాస్ట్, ఎలాంటి ఇమ్యూనలాజికల్ రెస్పాన్సెస్ లేకుండా ఉంటే మంచిది కదా. ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా మన ఇన్సులిన్ గురించి మాట్లాడుకుంటూ అక్కడ మీకు ఇమ్యూనలాజికల్ రెస్పాన్సెస్ గురించి చెప్తాను. సో టు ప్రివెంట్ చెప్తాను, డోంట్ వరీ, టు ప్రివెంట్ ఇమ్యూనలాజికల్, ఇమ్యూనోలాజికల్ అంటే ఎలర్జీ అవన్నీ అవ్వకుండా, ఏమైనా వేరే సోర్సెస్ నుంచి మనం తీసుకుంటే, అనిమల్ సోర్సెస్ నుంచి తీసుకుంటే ఎలర్జీ అవ్వచ్చు, సో అవ్వకుండా మన జీన్ నుంచి మనం ప్రొడ్యూస్ చేసుకొని తీసుకుంటే మనకి ఎలర్జీ అవుతుంది, అవ్వదు. అది అది సో ఇవన్నీ మనం థెరాపెటిక్స్ లేదంటే ఫార్మసీ అని కూడా అనొచ్చు, ఫార్మస్యూటికల్ అని కూడా అనొచ్చు, ఫార్మస్యూటికల్స్. ఓకే, ఫార్మాస్యూటికల్స్ అని కూడా అనొచ్చు. ఓకే, ఓకే, ఫైన్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మనం ఆలోచించుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇలాంటివి ఏవైతే మనం మెడిసిన్స్ అన్ని కనిపెట్టామో దగ్గర దగ్గర ఆర్డిఎన్ఏ టెక్నాలజీ యూస్ చేసి కనిపెట్టాం. ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీని యూస్ చేసుకుని దగ్గర దగ్గర 30 డిఫరెంట్ డ్రగ్స్ మనం కనిపెట్టాం. డ్రగ్స్ లేదంటే సబ్స్టెన్సెస్ ని మనం కనిపెట్టాం, ఏదైతే దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మ్యాన్ కైండ్. ఇందులో మెయిన్ గా అంటే కనిపెట్టిన వాటిలో 30 ఏవైతే ఉన్నాయో దే ఆర్ అప్రూవ్డ్. యాక్చువల్లీ ఇవన్నీ అప్రూవ్ అయిపోయాయి అనమాట. యాక్చువల్ గా హ్యూమన్ బీయింగ్స్ లో వాడడానికి ఇవి అప్రూవ్ అయిపోయాయి. జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ని మెడిసిన్స్ లో వాడి ప్రొడ్యూస్ చేసింది ఏదైతే ఉందో అది అప్రూవ్ అయ్యి, అది కాకుండా ఇండియాలో అయితే ఇండియాలో చూసుకున్నట్లయితే అందులోంచి ఓన్లీ 12 ఆర్ సోల్డ్ ఆర్ మార్కెటెడ్. మార్కెటెడ్ 12 ఉన్నాయి విచ్ ఆర్ సోల్డ్ ఆర్ మార్కెటెడ్. ఓకే, క్లియర్. 30 రికాంబినెంట్ థెరాపెటిక్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఏవైతే అప్రూవ్ చేయబడ్డాయో ఇండియాలో మాత్రం 12 మాత్రం ఉన్నాయి ఏవైతే సోల్డ్ ఇంకా మార్కెట్ చేస్తాయి. ఓకే, ఫైన్. ఓకే, సో లెట్ us talk about the first topic or the first therapeutic agent, that is insulin or humulin. హ్యూమలిన్ లేదంటే హ్యూమన్ ఇన్సులిన్ ఆర్ రికాంబినెంట్ ఇన్సులిన్ అని కూడా అనొచ్చు. ఆర్ ఇన్సులిన్, రీకాంబినెంట్ ఇన్సులిన్ అని కూడా అనొచ్చు. ఓకే, హ్యూమలిన్ ది స్టోరీ అంటే వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హ్యూమలిన్? సో మనందరికీ తెలుసు, హ్యూమన్ ఫిజియాలజీ రీసెంట్ గా చదువుకున్నాం, ఎండోక్రైన్ సిస్టమ్ చదువుకున్నప్పుడు మనం ఒక డిసీజ్ గురించి చదువుకున్నాం, లేదంటే ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని కూడా అంటాం దీన్ని, బికాస్ ఇట్ కమ్స్ డ్యూ టు ద లైఫ్ స్టైల్, దట్ ఈస్ డయాబెటీస్ మెలిటస్. డయాబెటీస్ మెలిటస్. ఇప్పుడు డయాబెటీస్ మెలిటస్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, టైప్ 1, టైప్ 2. ఎందులో అయినా ఏం కావాలి, ఇన్సులిన్ అనేది కావాలి. మన బాడీలోని బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో, బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఏంటో హార్మోన్, ఇన్సులిన్. ఇన్సులిన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ అవ్వకుండా తగ్గిస్తుంది అనమాట. మన ఫుడ్ తిన్న తర్వాత బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ అయిపోయినా, లేదంటే మన స్వీట్స్ తిన్నాం, సో దెర్ ఇస్ అ స్పైక్ ఇన్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, ఒక్కసారిగా ఇలా లేస్తుంది. సో ఆ లేచింది ఏదైతే ఉందో ఇన్సులిన్ వచ్చి దాన్ని తగ్గించి, మనం చదువుకున్నాం ఇట్స్ హైపోగ్లైసమిక్ హార్మోన్, గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. అదేం చేపిస్తుంది, గ్లైకోజెనసిస్ చేపిస్తుంది. గుర్తుందా లేదా? గ్లైకోజెనిసిస్ అంటే గ్లైకోజన్ ఫార్మేషన్ ఎక్కడ, హెపాటోసైట్స్ లోని, అడిపోసైట్స్ లోని, కదా. కరెక్ట్, గుర్తుందా? ఇప్పుడు ఇన్సులిన్ లేదనుకోండి, ఇప్పుడు మన బాడీలో ఇన్సులిన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, లేదంటే లేనే లేదంటే వి హ్యావ్ టు టేక్ ఇన్సులిన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ కింద నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ బి ఆఫ్ 2 టైప్స్. మనం ఇంకొక ఏవైతే యానిమల్స్ ఉన్నాయో ఆ యానిమల్ సోర్సెస్ నుంచి మనం తీసుకోవచ్చు. యానిమల్ సోర్సెస్ గురించి చూసుకున్నట్లయితే దేర్ ఆర్ 2 సోర్సెస్. వన్ ఈస్ ద కౌ, స్లాటర్డ్ మెయిన్లీ, ఏవైతే స్లాటర్ చేస్తారు, చంపేస్తారు అనమాట. ఓకే, స్లాటర్డ్ కౌస్ అండ్ పిగ్స్. దీన్ని మనం బొవైన్ అండ్ పోర్సిన్ ఇన్సులిన్ అంటాం. బొవైన్ అంటే కౌ నుంచి, పిగ్స్ నుంచి అయితే పోర్సిన్. బొవైన్ ఆర్ పోర్సిన్ ఇన్సులిన్ అంటాం. బాగుంది, ఇవ్వడం మొదలెట్టారు. పేషెంట్స్ అందరికీ కావాలి, మరి చాలా మంది పేషెంట్స్ డయాబెటీస్ ఇవాళ రేపు ప్రాబ్లం చూస్తున్నారు, సో ఇవ్వడం మొదలెట్టారు. కానీ ద ప్రాబ్లమ్ ఇస్, ఇందులో ఏం వచ్చిందమ్మా ప్రాబ్లము, వాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ దట్ అరైజ్డ్, దట్ ఈస్ ద ఎలర్జీ రావడం మొదలెట్టింది. చాలా మందికి ఇది సూట్ అవ్వలేదు. సో దర్ వాజ్ లాట్ ఆఫ్
ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు దట్. సో అందుకే ఇంకేం చేశారంటే సరే దీనికి ఇంకో సొల్యూషన్ చూద్దాం అండ్ లెటస్ మేక్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఇన్సులిన్. జెనెటికల్లీ మోడిఫైడ్ ఇన్సులిన్. జెనెటికల్లీ మోడిఫైడ్ ఇన్సులిన్ ని మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. మనం ఏం చేద్దాం, మన దగ్గర అయితే బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఉన్నాయో దాంట్లో ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కోడ్ చేసే ఏదైతే జీన్ ఉందో ఆ జీన్ ని తీద్దాం. ఆ జీన్ తో మనం ఏం చేద్దాం, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేద్దాం, బ్యాక్టీరియాలో చేద్దాం విత్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ త్రూగా మనం బ్యాక్టీరియాలో చేసి అది మనం ఏం చేద్దాం, చక్కగా ఒక బాటిల్లో కట్టేసి అందరికీ అమ్ముకుందాం, దీంతో బాగానే ఉంటుంది అనుకున్నారు. బట్ ఇస్ ఇట్ దాట్ ఈజీ? నువ్వు అన్ని అంత ఈజీగా అయిపోతే ఎలా అవ్వదు. అంత ఈజీ కాదు. ఎందుకు అంత ఈజీ కాదు చెప్తాను. ఎందుకు అంత ఈజీ కాదు చెప్తాను. మన దగ్గర ఇన్సులిన్ ఏదైతే ఉందో ఇన్సులిన్ ఇస్ అ పెప్టైడ్ హార్మోన్. ఇన్సులిన్ ఇస్ అ పెప్టైడ్ హార్మోన్. పెప్టైడ్ హార్మోన్ అంటే అర్థం ఏంటి? పెప్టైడ్ చైన్ అనేది ఉంటుంది కదా. సో పెప్టైడ్ చైన్ అనేది ఏమిటి? దెర్ ఇస్ ఏ దెర్ ఇస్ అన్ ఏ చైన్, ఓకే, అండ్ దెర్ ఇస్ అ బి చైన్. ఈ ఏ చైన్ కి బి చైన్ కి మధ్యన డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ అవి ఉన్నాయి, ఓకే, డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా మన బాడీలో ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో డైరెక్ట్ గా ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. దెర్ విల్ బి అనదర్ పెప్టైడ్ అటాచ్డ్ టు బోత్ ఆఫ్ దిస్, దట్ ఈస్ నోన్ యాజ్ ద సి పెప్టైడ్. ఈ సి పెప్టైడ్ ఎప్పుడు ఉంటుంది? ఈ సి పెప్టైడ్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే ఇట్ ఈస్ ఇన్యాక్టివ్ ఆర్ ప్రో ఇన్సులిన్. ప్రో ఇన్సులిన్ అంటాం దీన్ని. ఈ ప్రో ఇన్సులిన్ యాక్టివ్ అయితేనే ఏ ఇంకా బి మాత్రం ఉంటాయి. మనకి కావాల్సింది ఏ ఇంకా బి మాత్రమే. మెచ్యూర్ ఇన్సులిన్ లో ఓన్లీ ఏ ఇంకా బి ఉంటాయి కదా. కాకపోతే మన దగ్గర ఇప్పుడు ఆ జీన్ ని తీసేసి మనం అలా ప్రొడ్యూస్ చేసుకుంటే ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఈ సి పెప్టైడ్ వస్తుంది. మన బాడీలో అయితే మన బాడీ చూసుకుంటుంది, ఆ సి పెప్టైడ్ ని రిమూవ్ చేసేస్తుంది, చేసి మనకి ఓన్లీ ఏ అండ్ బిని ప్రొవైడ్ చేస్తుంది, మనం వాడుకుంటాం అది. బట్ మన బాడీ వాడుకుంటుంది. బట్ దెర్ ఇస్ అన్ ఇష్యూ వెన్ వీఆర్ ట్రైంగ్ టు ప్రొడ్యూస్ ఇట్ అవుట్ సైడ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ త్రూగా. అప్పుడు ఏం చేశారంటే ఒక మహానుభావులు వచ్చారు. ఒక కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ పేరేంటి? ఆ కంపెనీ పేరే ఏమిటి? ఆ కంపెనీ పేరే ఎలీ లిల్లీ. ఎలీ లిల్లీ. ఆ కంపెనీ పేరే ఎలీ లిల్లీ. ఎలీ లిల్లీ వాళ్ళు ఏం చేశారు? ఎలీ లిల్లీ ఏం చేశారు? సో ఈ సి పెప్టైడ్ అనేది మెచ్యూర్ ఇన్సులిన్ లో ఉండదు. నాట్ ప్రెసెంట్ ఇన్ మెచ్యూర్ ఇన్సులిన్. ఓకే, ఇది నేను క్లారిఫై చేసేస్తున్నాను ఇప్పుడే. ఓకే, సో ఎల్లీ లిల్లీ ఏం చేశారు? ఎల్లీ లిల్లీ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అందరూ వింటున్నారా? ఎల్లీ లిల్లీ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1983లో ఒక సొల్యూషన్ కనిపెట్టారు దీనికి. దీనికన్నా ముందు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. లెటస్ సే ఇది ఒక అమెరికన్ కంపెనీ, అది వేరే విషయం. ఓకే, లెటస్ సే లెటస్ సే జస్ట్ మినిట్, యుఎస్ బేస్డ్ కంపెనీ ఇది. ఇట్స్ యుఎస్ బేస్డ్ కంపెనీ. యుఎస్ బేస్డ్ కంపెనీ ఇది. ఇప్పుడు దానికన్నా ముందు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫర్ సపోజ్ మనం ఇన్సులిన్ డైరెక్ట్ గా నోట్ నుంచి తీసుకోవచ్చు కదా, ఇంజక్షన్ త్రూగానే ఎందుకు తీసుకోవాలి? అవునా కదా. ఇవన్నీ ఏం చేస్తున్నాం మనం? డయాబెటీస్ మెలిటస్ కి ఇన్సులిన్ ఏదైతే ఉందో ఎలా తీసుకుంటున్నాం? ఇంజెక్షన్స్ త్రూగా తీసుకుంటున్నాం, అవునా కదా. ఇంజెక్షన్ త్రూగా సబ్క్యూటేనియస్ గా తీసుకుంటున్నాం. ఓకే, ఫర్ సపోజ్ మనం నోట్ నుంచి తీసుకోవచ్చు కదా. వై కాంట్ వి టేక్ ఇట్ ఫ్రమ్ ద మౌత్ ఇట్ సెల్ఫ్? ఇంజెక్షన్ ఎందుకు పొడుచుకోవడం ఎందుకు ప్రతిసారి? పాపం నోట్ నుంచి తినేయచ్చు కదా, టాబ్లెట్ ఫామ్ లోనో పౌడర్డ్ ఫామ్ లోనో తినేయచ్చు కదా. ఎందుకు అలా చేయట్లేదు? ఎందుకంటే ఇన్సులిన్ అనేది ఒక పెప్టైడ్ హార్మోన్. పెప్టైడ్ హార్మోన్ అంటే గ్యారంటీగా పొట్టలోకి వెళ్తుంది. పొట్టలో ఉన్నది హెచ్సిఎల్, గ్యాస్ట్రిక్ జ్యూస్ లో హెచ్సిఎల్ ఇంకా పెప్సిన్ ఉన్నాయి. ఇన్సులిన్ ని పట్ బ్రేక్ డౌన్ చేసి డైజెస్ట్ చేసి పడేస్తాయి. డైజెస్ట్ చేసి పడేస్తాయి. చేసేసి పడేయడం వల్ల ఇన్సులిన్ అనేది బయో అవైలబిలిటీయే లేదు, అందదు ఎక్కడ అందాలో బ్లడ్ లోకి. అదే మనం ఇంజెక్షన్ ఇస్తాం అనుకోండి, ఎంజైమ్స్ తో పని లేదు, గ్యాస్ట్రిక్ జ్యూస్ తో పని లేదు, వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. బాత్ ఖతం, దుకాన్ బంద్. అర్థమైందా? అది. సో డైరెక్ట్ గా ఎందుకే ఇంజెక్షన్స్ అనేవి ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. సింపుల్ కదా. రైట్. ఇప్పుడు ఎల్లీ లిల్లీ ఏం చేసిందంటే వాళ్ళు అన్నారు ఈ ఏబిసి మొత్తం జీన్ నే కాకుండా ఒక పని చేద్దాం. ఏదైతే ఏదైతే ఒక పని చేద్దాం, దీనికి మనం డిఎన్ఏ సీక్వెన్సింగ్ చేద్దాం అన్నారు. వాళ్ళు ఏం చేశారంటే డిఎన్ఏ సీక్వెన్సింగ్ అనేది చేశారు. డిఎన్ఏ సీక్వెన్సింగ్ అనేది చేసి ఏ ఏ పెప్టైడ్ తో సంబంధించిన జీన్ ఇంకా బి పెప్టైడ్ తో సంబంధించిన జీన్ సెపరేట్ చేశారు.
ఓకే, ఆ జీన్స్ ని రెండు పార్ట్లు చేసి సెపరేట్ చేశారు. సెపరేట్ చేసి ఏతో ఏని ఏం చేశారు, సెపరేట్ గా ప్రొడ్యూస్ చేశారు. బీని ఆర్డిఎన్ఏ టెక్నాలజీ త్రూగా సెపరేట్ గా ప్రొడ్యూస్ చేశారు. ఈ రెండింటిని ఏం చేశారు, రెండింటిని సెపరేట్ గా ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఎక్స్ట్రాక్ట్ చేసి ఏం చేశారు ఫైనల్ గా, ఎక్స్ట్రాక్ట్ చేసి ఏం చేశారు ఫైనల్ గా, వాటిని బయట జాయిన్ చేస్తారు. దే జాయింట్ ఇట్ అవుట్ సైడ్ ఇన్ ద ల్యాబ్. సో ఫైనల్లీ వీ హ్యావ్ ద ఇన్సులిన్ దట్ వీ వాంటెడ్. దిస్ ఇస్ A chain and this is B chain. And all of this happened through RDNA technology. RDNA టెక్నాలజీని వాడే చేశారు వాళ్ళు. సో ఏతో సంబంధించింది ఏదైతే ఉన్నదో జీను, దాని సపరేట్, బితో సంబంధించిన జీన్ ని సపరేట్ గా మనం చేద్దాం. జస్ట్ అ మినిట్, జస్ట్ అ మినిట్. ఓకే, ఏ జీన్ ఇంకా బి జీన్, అది అన్నమాట. ఓకే, ఇక దీనికోసం ఏ ఆర్గానిజం ని వాడారంటే, దీనికోసం హోస్ట్ ఏ ఆర్గానిజం వాడారు, వెక్టర్ ఏదున్నా హోస్ట్ దేని వాడారంటే ఈకోలై. ఈకోలైలో ప్రొడ్యూస్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి సపరేట్ చేశారు. ఓకే, అది అన్నమాట. ఈకోలైలో ప్యూరిఫై చేసి సపరేట్ చేశారు. అర్థమైందా? ఎస్కెరిషియా కొలై ఆర్ ఈకోలైలో దీన్ని ప్రొడ్యూస్ చేశారు. సో ద హోస్ట్ ఆర్గానిజం, కాంపిటెంట్ హోస్ట్ ఇస్ ద ఈకోలై. ఈకోలై, ఈకోలైలో చేశారు, ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఫైనల్ గా మన దగ్గర వచ్చిన ఇన్సులిన్ పేరు ఏం పెట్టాము, దీన్ని హ్యూమన్ ఇన్సులిన్ ఆర్ హ్యూమలిన్ అంటాం. హ్యూమన్ ఇన్సులిన్ బయట ప్రొడ్యూస్ చేసాం కాబట్టి దీన్ని హ్యూములిన్ అని కూడా అంటాం. ఓకే, క్లియర్? అర్థమైందా? అర్థమైందా? ఓకేనా? ఫైన్. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్సులిన్ పార్ట్. ఇన్సులిన్ లోని ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇన్సులిన్ గురించి అందరికీ క్లియర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లెట్ us గో ఫర్ ద జీన్ థెరపీ. జీన్ థెరపీ, జీన్ థెరపీ గురించి మాట్లాడు. జీన్ థెరపీలో మనం ఏం చేస్తున్నాం, ఫర్ సపోజ్ ఒక జీన్ ఏదైతే ఉందో అది ఫాల్ట్ అయిపోయింది, మ్యూటేషన్స్ అవి జరిగాయి. ఓకే, మ్యూటేషన్స్ అవి జరగడం వల్ల ఓకే ఏం జరిగింది, ఆ జీన్ అనేది ఫాల్టీ జీన్ వచ్చింది. ఆ ఫాల్టీ జీన్ రావడం వల్ల ఏమైంది ప్రాబ్లము, ఏదైతే పర్టికులర్ మనకి ఎంజైమ్స్ లేదంటే కొన్ని ప్రోటీన్స్ మన బాడీలో ఉండాలో అవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, లేదంటే ప్రొడ్యూస్ అవ్వట్లేదు, దానివల్ల బోల్డ్ అని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో జీన్ లోనే ప్రాబ్లం ఉన్నది, ఐదర్ డ్యూ టు మ్యూటేషన్ ఆర్ వేరియస్ అదర్ రీజన్స్. డిలీషన్ జరిగింది, అడిషన్ జరిగింది, ఏదో సంథింగ్ జరిగింది అనమాట. మ్యూటేషన్స్ అనేవి జరిగాయి. మ్యూటేషన్స్ జరగడం వల్ల ఏమైంది, ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో జీన్ థెరపీగా చేస్తూ మనం ఏం చేయడానికి ట్రై చేస్తున్నాం, వీఆర్ ట్రైంగ్ టు కరెక్ట్ అ డిఫెక్టివ్ జీన్. సో వీఆర్ కరెక్టింగ్ వీఆర్ కరెక్టింగ్ a defective defective gene. డిఫెక్టివ్ జీన్, ఒక డిఫెక్టివ్ జీన్, పాడైపోయిన జీన్, మ్యూటేటెడ్ జీన్, డిలీటెడ్ లేదంటే అడిషన్ ఏదో జరిగింది, పాయింట్ మ్యూటేషన్, సబ్స్టిట్యూషన్, అడిషన్ ఏదో సంథింగ్ జరిగింది, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్, ఏం జరిగినా కూడా దాన్ని మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దాన్ని మనం జీన్ థెరపీ అంటాం. జీన్ థెరపీ అని అంటాం. ఓకే, జీన్ థెరపీ అంటాం. క్లియర్? ఓకే, ఇప్పుడు ఈ జీన్ థెరపీలో మనం ఏం చేస్తున్నాం, ఈ జీన్ థెరపీలో మనం ఏం చేస్తున్నాము అదే డిస్కస్ చేస్తాం. ఓకే, లెట్ us డిస్కస్ దట్. లెట్ us డిస్కస్ దట్. ఓకే, పదండి. సో జీన్ థెరపీలో ఏం చేస్తున్నాము అంటే, దెర్ ఇస్ అ దెర్ ఇస్ అ డిసీజ్ నోన్ యాజ్ ఏడిఏ డెఫిషియన్సీ. దెర్ ఇస్ అన్ ఎంజైమ్ నోన్ యాజ్ ఏడిఏ, చెప్తాను ఇదేంటో అని. ఓకే, ఒక ఇష్యూ ఉంది నోన్ యాజ్ ఏడిఏ డెఫిషియన్సీ. ఈ ఏడిఏ డెఫిషియన్సీ గురించి మనం తెలుసుకోవాలి. ఈ ఏడిఏ డెఫిషియన్సీ ఎవరిలో వచ్చింది, ఒక 4 ఏళ్ల పిల్ల ఉంది, దాన్ని ఫస్ట్ ట్రీట్ చేశారు దీనికోసం. అందుకే దీని 4-year-old గర్ల్, 4-year-old గర్ల్ ఎప్పుడు చేశారు, ఇది కూడా ఎప్పుడు చేశారు, 1990లో 1990లో చేశారు. ఓకే, ఈ ఏడిఏ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిజార్డర్ పేరు ఏంటి అంటే చెప్తాను. ఓకే, ఈ ఏడిఏ డెఫిషియన్సీ వల్ల వచ్చిన డిజార్డర్ ఏంటంటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏడిఏ ఏం చేస్తున్నది అంటే, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎడినో జస్ట్ మినిట్ ఎడినో ఎడినో సైన్ డి అమినేస్. డి అమినేస్ అనే ఒక ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నది. ఈ అడినోజైన్ డి అమినేస్ ఏం చేస్తున్నది అంటే, ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ద మెచ్యురేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద మెచ్యురేషన్ ఆఫ్ టీ lymphocytes. T lymphocytes.
ఓకే, దీనివల్ల ఇక్కడ జరిగే డిసీజ్ ఏదైతే ఉందో ఆ డిసీజ్ ది పేరేమిటి? సివియర్ కంబైన్డ్ కంబైన్డ్ సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ. దీన్నే మనం ఏమంటాం? ఎస్సిఐడి అని అంటాం. ఎస్సిఐడి అని అంటాం. ఓకే, సో దీనికి కొన్ని సొల్యూషన్స్ అనేవి వాళ్ళు అనుకున్నారు. ఈ సొల్యూషన్స్ అనేవి ఫాలో అవుదాం అనేసి వాళ్ళు అనుకున్నారు. ఓకే, సో ఈ పర్టికులర్ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే బేసిక్ గా టీ లింఫోసైట్స్ సరిగా మెచ్యూర్ అవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కాంప్రమైజ్ అయిపోతుంది. సో ఇమ్యూనిటీ ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కాంప్రమైజ్ అయిపోతున్నది కదా. ఏమైనా ఫారెన్ ఆర్గానిజం వైరస్ వచ్చినా బ్యాక్టీరియా వచ్చినా ఈజీగా డిసీజ్ చేసి చనిపోవచ్చు ఆ పిల్లలు. ఆ పర్టికులర్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా చిన్న చిన్న పిల్లల్లోనే ఎక్కువగా వస్తుంది ఇది. ఎందుకంటే అప్పుడప్పుడే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతున్నది. ఆ డెవలప్ అవ్వక ముందే ఈ హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల, ఏడిఏ డెఫిషియన్సీ ఉండడం వల్ల, ఎస్సిఆర్డి వచ్చేయడం వల్ల వాళ్ళని ఏం చేస్తారంటే ఒక బబల్ లో పెడతారనమాట. ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్ ది ఒక అంబ్రెల్లా లా క్రియేట్ చేస్తారు, బబల్ లా క్రియేట్ చేస్తారు. దాంట్లో లోపలే వాళ్ళు ఉంటారు, అక్కడే ఆడుకుంటారు, అక్కడే గ్రో అవుతారు. వాళ్ళు బయటికి రాలేరు. ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళని ఫస్ట్ వాళ్ళు పూర్తిగా స్టెరిలైజ్ చేసుకొని గ్లౌజ్ అవి పెట్టుకొని అప్పుడు లోపలికి వెళ్ళాలి. సో ఇట్ ఈస్ అ వెరీ టఫ్ థింగ్. ఓకే, టు ఫేస్ దట్. చాలా కష్టమైన ప్రాసెస్ అది. ఓకే, సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఏమవుతున్నది అంటే కాంప్రమైజ్ అయిపోతున్నది. చాలా కష్టమే. అంటే చాలా బాధాకరమైన డిసీజ్ అన్నమాట అది. అది చిన్న చిన్న పిల్లల్లోనే వచ్చి చాలా ప్రాబ్లం క్రియేట్ చేసి వెళ్తుంది అది. సో దీనికి సొల్యూషన్ ఏదో ఒకటి ఉండాలి కదా అనుకున్నారు. ఆ సొల్యూషన్ కోసం ఫస్ట్ ఏం చేశారు అంటే, అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేశారంటే, ద ఫస్ట్ థింగ్ దట్ దే డిడ్, నెంబర్ వన్ ఇస్ దే డిడ్ ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ. ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ. ఈ ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీలో ఏం చేశారు అంటే బేసిక్ గా ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీలో ఏం చేశారు అంటే, ఓకే, ఎంజైమ్ ఏదైతే ఉందో ఎడినోజైన్ డిఎమైనస్ ఏదైతే ఎంజైమ్ ఉన్నదో ఆ ఎంజైమ్ ఇచ్చేసారు చక్కగా. ఓకే, ఆ ఎంజైమ్ ని ఇచ్చేసారు. ఏడిఏ ఎంజైమ్ ఏదైతే ఉందో ఆ ఎంజైమ్ ని ఇంజెక్ట్ చేశారు. దాని వల్ల కొంచెం సొల్యూషన్ ఉంటుంది అనుకున్నారు. బట్ ఎన్ని రోజుల వరకు ఇస్తారు? ఇవాళ ఇస్తారు, 2 3 రోజుల తర్వాత ఎంజైమ్ అయిపోతుంది బాడీలో. బాడీ వాడేసుకుంటుంది దాన్ని, సెల్స్ వాడేసుకుంటాయి, మెచ్యూర్ అయిపోతాయి. టీ లింఫోసైట్స్ ఆగిపోతాయి, మరి ప్రొడ్యూస్ అవ్వక్కర్లేదా టీ లింఫోసైట్స్? మెచ్యూర్ అవ్వక్కర్లేదు, మళ్ళీ ఇవ్వాలి. అలా ఎన్నిసార్లు ఇస్తాం? ఇట్ ఈస్ నాట్ ఫీజబుల్. రెండోది, రెండో సొల్యూషన్ చూద్దాం అనుకున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎక్కడైతే టీ లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో, వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో అక్కడే డైరెక్ట్ గా దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాం అన్నారు. అక్కడ ఉన్న సెల్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేద్దాం వేరే దగ్గర నుంచి. ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. కానీ ఇది కూడా యాక్చువల్ గా ఒక పర్మనెంట్ క్యూర్ కాదు, ఇది కూడా టెంపరీ. సో చూసుకున్నట్లయితే టెంపరీ ఏది కూడాను, ఇస్ నాట్ పర్మనెంట్. ఇవి రెండు చూసుకున్నట్లయితే దే ఆర్ నాట్ పర్మనెంట్. దే ఆర్ నాట్ పర్మనెంట్. ఎందుకు? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా ఆ సెల్స్ అనేవి ఎల్లకాలం ఉండలేవు. కొత్త సెల్స్ మళ్ళీ స్టెమ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి అక్కడి నుంచే. ఆ టోటిపోటెంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ టీ లింఫోసైట్స్ ఫార్మ్ చేయాలి. ఓకే, సో అందుకే ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్. నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. సో ఫైనల్ గా ఏం చేశారంటే ఇదన్నీ కాదు అనేసి దే టర్న్ టువర్డ్స్ జీన్ థెరపీ. ఫైనల్లీ దే టర్న్ టువర్డ్స్ జీన్ థెరపీ. జీన్ థెరపీలో ఏం చేశారు? జీన్ థెరపీలో ఏం చేశారు? జీన్ థెరపీలో, ఓకే, వాట్ డిడ్ దే డూ? ఓకే, ఏదైతే ఏడిఏ ప్రొడ్యూసే జీన్ చేసే జీన్ ఉన్నదో, ఏడిఏ ప్రొడ్యూసర్ చేసే జీన్ ఉన్నదో దాన్ని యాక్టివ్గా కరెక్షన్ చేద్దాం అనుకున్నారు. దాన్ని యాక్టివ్గా కరెక్షన్ చేద్దాం అనుకున్నారు. సో ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో వాళ్ళ బాడీ నుంచి ఏం చేశారు? టీ లింఫోసైట్స్ ని తీసుకున్నారు. ఏవైతే టీ లింఫోసైట్స్ ఉన్నాయో వాటిని తీసుకున్నారు. ఈ టీ లింఫోసైట్స్ లోని ఏదైతే ఏడిఏ జీన్ ఉన్నదో దాన్ని కరెక్షన్ చేశారు. ఆ ఏడిఏ జీన్ ని కరెక్షన్ చేశారు. చేసి ఏం చేశారు? ఆ జీన్ ఏదైతే ఫాల్టీ జీన్ ఉందో దాని నుంచి మంచి జీన్ ని చేశారు దాన్ని. ఓకే, అర్థమైందా? చేసి ఏం చేశారు? దాంట్లో ఏడిఏ జీన్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, కొత్త జీన్ ని, లేదంటే దాన్ని కరెక్షన్ అనేది చేశారు, ఏదో సంథింగ్ చేశారు. చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఈ బాడీలోకి తీసుకెళ్లి మళ్ళీ వేస్తారు. మళ్ళీ వేసేసారు. ఓకే, సో ఈ పర్టికులర్ డిఎన్ఏనే మనం ఏమంటాం? కాంప్లిమెంటరీ డిఎన్ఏ అంటాం. ఇక్కడ మీరు చూస్తారు, జస్ట్ మినిట్, లెట్ మీ షో యూ. ఓకే, చూడండి ఇక్కడ చూపిస్తాను చూడండి. దీన్ని మనం ఏమంటాం? ఆ ఫంక్షనల్ ఏడిఏ సిడిఎన్ఏ, కాంప్లిమెంటరీ డిఎన్ఏ యూజింగ్ ఎ రెట్రోవైరల్ వెక్టర్ is then introduced into these lymphocytes
which are subsequently returned to the patient. ఓకే, అది అన్నమాట. హవర్ దీస్ సెల్స్ ఆర్ నాట్ ఇమ్మార్టల్. ద పేషెంట్ రిక్వైర్స్ పీరియాడిక్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ సచ్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్ ఏం చేసాం, జెనెటికల్లీ ఇండ్యూస్ చేసాం. ఆ లింఫోసైట్స్ లోపలే ఈ జీన్ అనేది ఏడి ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేయట్లేదు. సిడిఎన్ఏ వాడాం, ఫంక్షనల్ సిడిఎన్ఏ వాడి కాంప్లిమెంటరీ డిఎన్ఏ వాడి మనం ఏం చేసాం, ఓకే, వాటిని ఆ జీన్ అనేది మళ్ళీ యాక్టివేట్ చేయించి అందులో దాన్ని మళ్ళీ ఏంటది టీ లింఫోసైట్స్ డెవలప్ అవడానికి బెటర్ చేసాం, మెచ్యురేషన్ చేసాం, పంపించాం సెల్లో మళ్ళీ పేషెంట్ లో మళ్ళీ తీసుకెళ్లి వేసేసాం. కానీ దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్, ఎందుకంటే ఈ సెల్స్ అనేవి ఇమ్మోర్టల్ కాదు. ఈ టీ లింఫోసైట్స్ మళ్ళీ చనిపోతాయి, మళ్ళీ కొత్త టీ లింఫోసైట్స్ కావాలి. సో అలాగా ప్రతిసారి ఆ టీ లింఫోసైట్స్ ఎన్నిసార్లు ఇంట్రడ్యూస్ చేస్తాం, ఇట్స్ అ వెరీ హెక్టిక్ ప్రాసెస్, ఇట్స్ అ వెరీ హెక్టిక్ ప్రాసెస్. అర్థమైందా? అర్థమైందా? ఓకే. సో బికాస్ ఆఫ్ దిస్ వాట్ డిడ్ దే డూ, ఓకే, వాట్ డిడ్ దే డూ, ఓకే, ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టెల్, దట్ దిస్ ఇస్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. దిస్ ఆల్సో నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్, ఎందుకంటే ఈ సెల్స్ అనేవి ఇమ్మోర్టల్ కాదు, మళ్ళీ పీరియాడిక్ ఇన్ఫ్యూజన్ అనేది చాలా అవసరం. పీరియాడిక్ ఇన్ఫ్యూజన్ ఈస్ ఎసెన్షియల్. ఓకే. సో అలాంటప్పుడు సొల్యూషనే లేదా అంటారా అంటే ఉంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పిల్లలు పుట్టక ముందే ఫీటల్ స్టేజ్ లోని లేదంటే ఎంబ్రియానిక్ స్టేజ్ లో, టు బి మోర్ ఎగ్జాక్ట్, ఇఫ్ దిస్ సొల్యూషన్ ఇస్ ఫౌండ్ ఇన్ ది ఎంబ్రియానిక్ స్టేజ్ ఇట్ సెల్ఫ్, ఎంబ్రియానిక్ స్టేజ్ లోనే చూసేసుకున్నారు, ఇంకా ఎంబ్రియో డెవలప్ అవుతున్నది అప్పుడే చూసుకున్నారు, అప్పుడే జీన్ ది కరెక్షన్ చేస్తాం అనుకోండి, జీన్ కరెక్షన్ అప్పుడే చేస్తాం అనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడే చేస్తాం, ఇంక దాని తర్వాత మరి ఇంకా సెల్స్ గ్రో అవ్వట్లేదు, అక్కడ స్టార్టింగ్ పాయింట్ లోనే మనం క్లియర్ చేసేస్తే సిచ్యువేషన్ ని, తర్వాత టెన్షన్ లేదు. అది అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ వై వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఓకే. ఇది నేను ప్రో ఇన్సులిన్ నేను బి ఇంకా సి పెప్టైడ్ గురించి ఒకసారి చూద్దాం అనుకున్నాను, దట్స్ వాట్ ఐ షోడ్ యూ. ఓకే, అది అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద జీన్ థెరపీ యాజ్ వెల్. సో ఎంబ్రియానిక్ స్టేజ్ లో చేస్తేనే నేను అన్నట్టు పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. ఓకే, ఫైన్, క్లియర్. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ లెట్ us go నెక్స్ట్ లెట్ us go ఫర్ ద molecular diagnosis. molecular diagnosis molecular diagnosis. సో మాలిక్యులర్ డయాగ్నోసిస్ లో ముందు కన్వెన్షనల్ మెథడ్స్ ఉండేవి. ఓకే, ఇప్పుడు కన్వెన్షనల్ మెథడ్స్ ఉండేవి ముందు. కన్వెన్షనల్ మెథడ్స్ లో ఏం చేసేవారు అంటే ఫస్ట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే యూరిన్ టెస్ట్ చేయించుకొని రా వెళ్ళు, లేదంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని రా, సిబిసి అంటారు. ఓకే, సిబిసి బ్లడ్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ అన్నమాట. ఓకే, సిబిసి టెస్ట్ అంటారు, ఇవన్నీ చేయించుకొని రా అనేవారు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఫర్ సపోజ్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ సిబిసి టెస్ట్ చేయించుకుంటున్నాం, కాకపోతే ఇది ఎప్పుడైతే హెల్త్ ఇష్యూ ఏమైనా వస్తున్నది, దగ్గు జలుబు ఏమైనా వస్తున్నది, ఫీవర్ వస్తున్నది, అప్పుడు వెళ్ళి చేయించుకుంటాం, కానీ దానికన్నా ముందు చేయించుకోగా. అంటే మనకి ముందు నుంచి తెలియదు కదా దీని గురించి, తర్వాతే వెళ్ళి తెలుస్తుంది కదా, అవునా కదా? డయాగ్నోసిస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, డయాగ్నోసిస్ ది కన్వెన్షనల్ మెథడ్స్ లోని మనకు ముందు నుంచి తెలియదు. సో అర్లీ స్టేజ్ లో డయాగ్నోసిస్ నాట్ పాసిబుల్. అర్లీ స్టేజ్ అంటే ఏదైనా ఫర్ సపోజ్ ఇష్యూ, మన క్యాన్సర్ ఉన్నది, ఒక పర్సన్ క్యాన్సర్ ఉంది, ఎయిడ్స్ ఉంది. ఓకే, ఆ ఎయిడ్స్ చాలా ఏళ్ళ వరకు తెలియట్లేదు, ఆ ఎయిడ్స్ వచ్చిన తర్వాత ఫైనల్ గా తెలుస్తున్నది, క్యాన్సర్ అయిన తర్వాత ఫైనల్ గా తెలుస్తున్నది. ఓకే. సో లాస్ట్ స్టేజ్ లో తెలిసి కూడా ఏం చేయగలుగుతాం, కొంతమంది లక్కీగా ఉంటే బతకగలుగుతారు, లేదంటే చనిపోతారు పాపం. సో అర్లీ స్టేజ్ ఆఫ్ డయాగ్నోసిస్ దీని త్రూగా కన్వెన్షనల్ మెథడ్స్ త్రూగా పాసిబులే కాదు. నాట్ పాసిబుల్, నాట్ అట్ ఆల్ పాసిబుల్, పాసిబులే కాదు, చాలా కష్టం కదా. సో దానికి ఏం చేశారంటే ఫైన్, ఇది పాసిబుల్ కాదు కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ అనేది ఉండాలని మాలిక్యులర్ మెథడ్స్ అనేవి కనిపెట్టారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్జిఎన్ఏ టెక్నాలజీ. మాలిక్యులర్ మెథడ్స్, మాలిక్యులర్ మెథడ్స్ లోని అన్నిటికన్నా ఫస్ట్ ఏం వాడతారు, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ వాడతారు. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని చేస్తారు. రెండోది ఏం చేస్తారు, పీసీఆర్, పాలిమరేస్ చైన్ రియాక్షన్ అంటాము. ఓకే, అది చేస్తారు. దాని తర్వాత ఎలిజా టెస్ట్ చేస్తారు. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ యాసే, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ యాసే అది చేస్తారు. ఇవన్నీ చేసి ఏం చేస్తారు అంటే, ఇవన్నీ ఏం చేస్తారంటే ట్రై చేస్తారు, సో దట్ ద డిసీజ్ కెన్ బి యాక్చువల్లీ బి రికగ్నైజ్డ్ బిఫోర్ ఇట్ యాక్చువల్లీ స్ప్రెడ్స్ ఇన్ ద హోల్ బాడీ, లేదంటే లాస్ట్ స్టేజ్ వరకు వెళ్లే ముందులోపే చెక్ చేస్తారు. ఇప్పుడు దీని పేరేంటి, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో
సార్బెంట్ యాసే, దాన్ని మనం ఎలీసా అంటాం. యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అవి చేపిస్తాం. దీంట్లో ఒక ఎంజైమ్ వాడతాం మనం, చాలా ఇంపార్టెంట్ ఆ ఎంజైమ్ పేరు. ఆ ఎంజైమ్ పేరే ఆల్కలైన్ ఫాస్ఫటేస్. ఈ అలీజా టెస్ట్ చేయడంలో ఈ పర్టికులర్ ఎంజైమ్ మనం వాడతాం, ఆల్కలైన్ ఫాస్ఫటేస్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఫర్ సపోజ్ లెటస్ సే మనకు ఒక డిసీజ్ అయింది, ఫర్ సపోజ్ పీసీఆర్ త్రూగా మనం ఏమైనా డిసీజ్ ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, లెటస్ సే దర్ ఇస్ ఎ డిసీజ్ విత్ రెస్పెక్ట్ టు పీసీఆర్. పీసీఆర్ త్రూగా మనం దాన్ని సొల్యూషన్ పొందాం అనుకుంటున్నాం. సో ఏం చేస్తాం, మనం ఆ పర్టికులర్ జీన్ ని తీసుకుంటాం, ఆ పర్టికులర్ జీన్ అనేది తీసుకుంటాం. ఓకే, జీన్ ని తీసుకొని ఏం చేస్తాం, దాన్ని మనం పీసీఆర్ అనేది చేస్తాం. ఒక పర్టికులర్ జీన్ తీసుకొని దాని బోల్డ్ అని మల్టిపుల్ కాపీస్ క్రియేట్ చేస్తాం. వి క్రియేట్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ దట్ జీన్. మల్టిపుల్ కాపీస్ క్రియేట్ చేసి మనం ఏం చేస్తాము, ఓకే, దాన్ని ఐడెంటిఫై చేస్తాం. అంత ఎక్కువ కాపీస్ క్రియేట్ అయ్యాయి కాబట్టి మనం ఆ జీన్ యాక్చువల్ గా మ్యూటేట్ అయిందా లేదా అనేది మనం తెలుసుకోగలుగుతాం. సో ఇదే పర్టికులర్ ప్రాసెస్ కోవిడ్ లో కూడా వాడతారు. కోవిడ్ అనేది ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ లెటస్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద కోవిడ్ వైరస్. లెటస్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కోవిడ్ వైరస్. కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో, కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో, కరోనా వైరస్ లేదంటే కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. ఇట్స్ అ ఆర్ఎన్ఏ వైరస్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆర్ఎన్ఏ వైరస్ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నది, ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ చేస్తున్నది. ఓకే, ఈ ఎంఆర్ఎన్ఏ ఒక జీన్ నుంచి వస్తున్నది, అది కూడా ఒక ఆర్ఎన్ఏ నుంచే వస్తున్నది ఆ ఎంఆర్ఎన్ఏ కూడా. ఓకే, సో మనం ఏం చేస్తాం అంటే ఈ పర్టికులర్ ఆర్ఎన్ఏని తీసుకుంటాం. ఓకే, విల్ టేక్ దిస్ పర్టికులర్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ కాజింగ్ ద డిసీజ్. ఓకే, ఈ ఆర్ఎన్ఏని తీసుకొని మనం ఏం చేస్తాం, ఆర్టీపీసీఆర్ అనే ఒక ప్రొసీజర్ చేస్తాం. స్వాబ్ టెస్ట్ తీసుకున్నారా, కాటన్ బడ్ పెట్టి గొంతుకులోని ముక్కులోని దూర్చుతారు, గుర్తుందా? అందులో ఏం చేస్తారు, ఆర్టీపీసీఆర్ అనేది చేస్తారు. ఆర్టీపీసీఆర్ లో వాళ్ళు ఏం చేస్తారు, ఆర్టీపీసీఆర్ లో ఆర్టీ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ రియాక్షన్ ఇందులో ఈ పర్టికులర్ ఆర్ఎన్ఏ తీసుకొని ఒక రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనేది చేస్తారు. చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, కాంప్లిమెంటరీ దాంతో సంబంధించిన డిఎన్ఏ అనేది వస్తుంది. ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఏదైతే వచ్చిందో, ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఏదైతే వచ్చిందో దీన్ని మనం ఏం చేస్తాం, పీసీఆర్ లోకి సబ్జెక్ట్ చేస్తాం. పీసీఆర్ అనేది ఏం చేస్తుంది, మల్టిపల్ కాపీస్ క్రియేట్ చేస్తుంది ఇదే జీన్. ఓకే, సో మనం డిటెక్ట్ చేస్తాం. దీంట్లో కొంత జీన్ మందు కూడా ఉండొచ్చు, కొంత ఆర్ఎన్ఏది ఉండొచ్చు, సో ఆ వైరస్ ఉండొచ్చు. సో ఈ మల్టిపల్ కాపీస్ క్రియేట్ చేసి we try to detect with the sample that we have. మన దగ్గర ఆ పర్టికులర్ శాంపుల్ ఉంది వైరస్ ది, ఆ శాంపుల్ వైరస్ ని దీన్ని మ్యాచ్ చేస్తాం. మ్యాచ్ చేసినప్పుడు ఫర్ సపోజ్ ఆ పర్టికులర్ వైరస్ దే ఇది ఉంది అనుకోండి, డిఎన్ఏ ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్ట్ చేసిన తర్వాత, దెన్ దట్ పర్సన్ ఇస్ కోవిడ్ పాజిటివ్ అనేసి మనం ప్రూవ్ చేస్తాం, అర్థం చేసుకుంటాం. అది అన్నమాట. సో దిస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ పీసీఆర్ విచ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ద కోవిడ్ వైరస్ సిచ్యువేషన్. ఓకే, సో దీన్ని ఇంకా దేనికోసం వాడతాం అంటే, నెంబర్ వన్ హెచ్ఐవి కోసం కూడా వాడతాం, హెచ్ఐవి వైరస్ ని డిటెక్ట్ చేయడానికి కూడా వాడతాం. రెండోది క్యాన్సర్ ని డిటెక్ట్ చేయడానికి వాడతాం. క్యాన్సర్ దేని వల్ల అవుతున్నది, మ్యూటేషన్స్. ఈ మ్యూటేషన్స్ ఏమైనా జరగడం వల్ల ఎలా డెవలప్ అవుతున్నది క్యాన్సర్, సో ఏం మ్యూటేషన్ జరుగుతున్నది ఏమి చెక్ చేయడానికి తీసుకుంటాం. ఓకే, దాని తర్వాత ఇంకా ఎలాంటైనా జెనెటిక్ డిసార్డర్స్ ఉన్నాయన్న, అది కూడా దీని త్రూగా మనం యాక్చువల్ గా చెక్ చేసుకోవచ్చు. సో పీసీఆర్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ దాట్ వే. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే, నెక్స్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఎలైజా. ఎలైజా టెస్ట్ ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడాలి. ఎలైజాలో ఏం జరుగుతున్నది, పెద్దగా ఏమీ లేదు మనం డిస్కస్ చేసుకోవడానికి. ఎలైజాలో ఏం జరుగుతుంది అంటే, ఒక పర్టికులర్ వైరస్ లేదంటే ఏదైనా వచ్చిందంటే ఇట్ విల్ యాక్చువల్లీ రిలీజ్ సమ్ యాంటీజెన్స్ ఇన్ టు అవర్ బాడీ. ఓకే, మన బాడీలో కొన్ని యాంటీజెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీజెన్స్ ని డిటెక్ట్ చేయడానికి కాంప్లిమెంటరీగా మనం ఏం చేస్తాం, కొన్ని యాంటీబాడీస్ ఉంచుకుంటాం. ఈ యాంటీజెన్ ని యాంటీబాడీని రియాక్షన్ చేపిస్తాం. యాంటీజెన్ ని ఏ అందాం, ఏ యాంటీజెన్ అయితే ఏజీ అందాం, యాంటీబాడీని ఏబి అందాం. సో ఏం చేపిస్తున్నాం మనం బేసిక్ గా, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ చేపిస్తున్నాం. దానివల్ల మనకు తెలుస్తుంది ఈ పర్టికులర్ వైరస్ యాంటీజెన్ ఉందా లేదా, ఎందుకంటే దాంతో కాంప్లిమెంటరీ ఉన్న యాంటీబాడీ మన దగ్గర ఉంది. ఆర్ ఫర్ సపోజ్ లెట్ us సే అనదర్ ఎగ్జాంపుల్, మనకి యాంటీజెన్ దొరకట్లేదు కానీ మన దగ్గర ఏముంది, ఈ వైరస్ కి అగేన్స్ట్ గా యాంటీబాడీస్ మన బాడీ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో, మన బాడీలో ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో ఈ వైరస్ కి అగేన్స్ట్ గా అవి దొరికి, దాన్ని దీంతో సంబంధించిన ఒక యాంటీజెన్ తో మనం మళ్ళీ రియాక్షన్ చేపిస్తున్నాం. ఓకే, సో అలా చేసినా కూడా దీన్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. సో ఐదర్ మన దగ్గర యాంటీజెన్ ఉన్నా లేదంటే యాంటీబాడీ ఉన్నా, దానికి అగేన్స్ట్ గా యాంటీజెన్ లేదంటే యాంటీబాడీ మన దగ్గర ఉన్నది అంటే we can actually have an antigen antibody reaction
అండ్ విత్ దిస్ రియాక్షన్ కలర్ అనేది మారుతుంది. ఓకే, దాంతో మనకి ఏం తెలుస్తుంది, ఆ పర్టికులర్ వైరస్ లేదంటే ఆ పర్టికులర్ ఏంటది హెచ్ఐవి ఉందా లేదా. సో హెచ్ఐవి కోసం కూడా ఎలైసైన్ చాలా బాగా వాడతారు. ఎయిడ్స్ కోసం ఎయిడ్స్ కోసం ఎయిడ్స్ డిసీజ్ ని కూడా డిటెక్ట్ చేయడం కోసం వాడడం జరుగుతుంది. ఎలైజాని చాలా ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. నౌ లెట్ us గో ఫర్దర్. ఓకే, లెట్ us గో ఫర్దర్. అది అన్నమాట, లెట్ us గో ఫర్దర్. ఇంకా మనం ఏంటంటే ఆటో రేడియోగ్రఫీ అనే ఒక ప్రాసెస్ గురించి అర్థం చేసుకోవాలి. మనం ఒకసారి చూసుకుందాం ఆ ప్రాసెస్. డోంట్ వరీ, ఇక్కడ చూపించేస్తాను మీకు. ఓకే, చూడండి ఇక్కడ. Okay. A single stranded DNA or RNA is tagged with a radioactive molecule and is allowed to hybridize to its complementary DNA in a clone of cells, followed by detection using audio radiography. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, ఫర్ సపోజ్ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. నేను మీకు చూపిస్తాను. దీన్ని ఈ ప్రాసెస్ ని మనం ఆటో రేడియోగ్రఫీ అంటాం. వి కాల్ దిస్ ప్రాసెస్ as ఆటో రేడియో ఆటో రేడియోగ్రఫీ ఆటో రేడియోగ్రఫీ అంటాం. ఈ ఆటో రేడియోగ్రఫీ ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నాము, ఆటో రేడియోగ్రఫీస్ లో మనం ప్రోబ్స్ ని వాడుతున్నాం. ఈ ప్రోబ్స్ ఏవైతే ఉంటాయో దే మైట్ బి సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ప్రోబ్స్ ఉండొచ్చు. సారీ, సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, దేన్నైతే మనం సిడిఎన్ఏ అంటాం. సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, కాంప్లిమెంటరీ డిఎన్ఏ లేదంటే కాంప్లిమెంటరీ డిఎన్ఏ, ఇది సర్క్యులర్ డిఎన్ఏ కాదు ఇక్కడ. సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ. సో దిస్ ఈస్ ఆల్సో నోన్ as సిడిఎన్ఏ, కాంప్లిమెంటరీ డిఎన్ఏ. ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ టు అ పర్టికులర్ సీక్వెన్స్. ఓకే, లేదంటే ఒక డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ కూడా వాడతాం. బట్ మోస్ట్లీ సిడిఎన్ఏ వాడతాం. అండ్ దిస్ సిడిఎన్ఏ విల్ హ్యావ్ రేడియో యాక్టివ్ నేచర్. సో ఫర్ సపోజ్ యూవి ఒక పర్టికులర్ లైట్ కింద పెట్టాము అంటే యాక్చువల్ గా అది గ్లో అవుతుంది, బ్రైట్ గా గ్లో అవుతుంది. అది అన్నమాట. సో ఇది ఏం చేస్తాం అంటే, ఇది మనం ఏం చేస్తాం, మన దగ్గర ఏదైతే శాంపుల్ ఉందో ఆ శాంపుల్ లోకి ఈ సిడిఎన్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ పర్టికులర్ పర్సన్ కి డిసీజ్ అయింది అనుకోండి, మ్యూటేషన్ అనేది జరిగింది అనుకోండి, వీఆర్ డిటెక్టింగ్ మ్యూటేషన్స్ విత్ దిస్. మనం మ్యూటేషన్స్ ని డిటెక్ట్ చేస్తున్నాం. మన దగ్గర ఆ జీన్ ఉన్నది, పీసీఆర్ త్రూగా మనం ఆ జీన్ ని మల్టిప్లై చేసుకున్నాం, బోల్డ్ అని జీన్స్ వచ్చేసాయి మన దగ్గర. ఆ సెగ్మెంట్ డిఎన్ఏ సెగ్మెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ శాంపుల్ మనం శాంపుల్ లోకి ఇంట్రడ్యూస్ చేసాం. పేషెంట్ ఏదైతే శాంపుల్ ఉందో, పేషెంట్ లేదంటే ఇండివిజువల్ ఏదైతే శాంపుల్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేసాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఇఫ్ దిస్ ఈస్ అ నార్మల్ సీక్వెన్స్, ఒక నార్మల్ సీక్వెన్స్ కి అయితే ఇది వెళ్ళి బైండ్ అవుతుంది. నార్మల్ సీక్వెన్స్ కి వెళ్ళి సిడిఎన్ఏ ఏదైతే ఉందో బైండ్ అయిపోతుంది, మన బాడీలో మ్యూటేషన్ జరగలేదు అంటే. బట్ ఇఫ్ దెర్ ఈస్ అ మ్యూటేషన్ ఇన్ అవర్ బాడీ, లెట్ us సే దెర్ ఇస్ అనదర్ సీక్వెన్స్ లైక్ దిస్, కానీ ఇటుపక్క మ్యూటేషన్ జరిగిపోయింది, ఇక్కడ మ్యూటేషన్ జరిగింది, దెర్ ఇస్ మ్యూటేషన్ హియర్. మ్యూటేషన్ జరిగితే సిడిఎన్ఏ బైండ్ అవ్వదు, ఎందుకంటే దానికి కాంప్లిమెంటరీగా లేనే లేదు. సిడిఎన్ఏ విల్ నాట్ బైండ్. బైండ్ అవ్వకపోతే ఏమై ఉంది, కాంప్లిమెంటరీగా ఏం బైండ్ అవ్వకపోతే ఏవైతే నార్మల్ సెల్స్ ఉన్నాయో అవి యాక్చువల్ గా రేడియోగ్రఫీ కింద, ఆటో రేడియోగ్రఫీ ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ లో కనిపిస్తాయి. సో ద నార్మల్ డిఎన్ఏ ఏదైతే ఉందో అది ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ లో కనిపిస్తుంది మనకి. ఎందుకంటే అది రేడియో యాక్టివ్ సిడిఎన్ఏ తో బైండ్ అయింది. సో విజిబుల్, అది ఇట్ ఈస్ విజిబుల్ అండర్ ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్. బట్ మ్యూటేటెడ్ డిఎన్ఏ రీజన్ ఏదైతే ఉందో నాట్ విజిబుల్, కనిపించదు. సిడిఎన్ఏ దానికి వెళ్ళి బైండే అవ్వలేదు. బైండ్ అవ్వకపోవడం వల్ల ఏమైంది, ఇది మ్యూటేట్ అయిందని మనకి తెలిసింది, మ్యూటేషన్ అనేది జరిగిందని తెలిసింది, దాన్ని వెళ్ళి పట్టుకుంటాం. అది అన్నమాట. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆటో రేడియోగ్రఫీ. అది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ విత్ రెస్పెక్ట్ టు ద మాలిక్యులర్ డయాగ్నోసిస్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ట్రాన్స్జెనిక్ యానిమల్స్ పక్క వెళ్తాం. లెట్ us గో ఫర్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే ఏమిటి? వాట్ ఆర్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్? లాస్ట్ పార్ట్ కి వచ్చేసాం. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ తర్వాత ఎథికల్ ఇష్యూస్ వస్తాయి, దాంతో అయిపోతుంది చాప్టర్ మంది. ఓకే, విల్ బి డన్ విత్ దిస్ చాప్టర్. సో డోంట్ వరీ. ఓకే, దాంతో మంది చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకెక్కువసేపు లేదు. ఓకేనా, ఫైన్, స్టార్ట్ చేద్దాం మరి వితౌట్ ఎనీ డిలే. పదండి. పీవైక్యూస్ ఇప్పుడు చెప్పను. పీవైక్యూస్ బయోటెక్ యూనిట్ దాంతో కలిపి మనం సండే రోజు చేసుకుందాం హాయిగా పీవైక్యూస్. ఇప్పుడు ఏం పీవైక్యూస్ చెప్పను, మీ కెమిస్ట్రీ క్లాస్ కూడా ఉంది. సో అందుకే మనం త్వరగానే కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే ఏంటి? ట్రాన్స్జెనిక్ యానిమల్స్ మనం ఏం చేసాం, డిఎన్ఏని మోడిఫై చేసాం, లేదంటే మనకు కావాల్సినట్టు మ్యానిపులేట్ చేసాం. మోడిఫై లేదంటే మ్యానిపులేట్ చేయడం జరిగింది, మోడిఫైడ్ ఆర్
మ్యానిపులేటెడ్, మోడిఫైడ్ ఆర్ మ్యానిపులేట్. దీనికోసం ఇది ఏంటని వాడారు? దీనికోసం ఏ యానిమల్స్ వాడారు? మైస్, మైస్, ర్యాబిట్స్, ఓకే, గినీ పిగ్స్, గినీ పిగ్స్, గినీ పిగ్స్, ఓకే, ఓకే, కౌస్, షీప్, పిగ్స్, ఫిష్, వీటన్నిటిని వాడారు అనమాట. ఓకే, అవన్నిటిని వాడారు. కౌస్ అని కూడా వాడారు. ఓకే, షీప్ అని కూడా వాడారు. ఇవన్నీ చేశారు. ఇప్పుడు దీనికన్లోని వీటన్నిటిలోని 95% ఆఫ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ లో 95% ఆఫ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోని 95% ఏవి మైస్. ఏవైతే ఎలకలు ఉన్నాయో అవి 95% కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట. సో 95% ఆఫ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అండ్ మైస్ వాటిని ఇప్పుడు అలౌ చేస్తున్నారు. ర్యాబిట్స్ ని, గినీ పిగ్స్ ని, కౌస్ ని, షీప్ ని అలౌ చేయట్లేదు. దొబ్బేండి అన్నారు. వాటి వల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది దొబ్బేస్తున్నది. మైస్ కొంచెం ప్రాబ్లమే, మనకు ఒక పెస్ట్ లాంటిది, ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది. సో దాన్ని కొంచెం కావాలంటే మీరు మోడిఫై చేసుకొని చూసుకోండి. కానీ ఇప్పుడు మైస్ మీద కూడా బ్యాన్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఓకే, యానిమల్ ఫ్రెండ్, యానిమల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో, ఏవైతే యానిమల్ క్రూయలిటీ ఉండకూడదు అంటున్నారో వాళ్ళ మైస్ మీద కూడా ఆపడానికి ట్రై చేస్తున్నారు, ఎథికల్ ఇష్యూస్ లో చెప్పుకుంటాం. సో అవి అవి ట్రై చేస్తున్నారు, కానీ ప్రస్తుతానికి మైస్ ని అయితే అలౌ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం బేసిక్ గా, మనం ఏం చేస్తున్నాం దీంతో బేసిక్ గా అంటే, మన ఎన్సీఆర్టీ ఉన్నది, దాంట్లోనే చూసుకుందాం. పదండి. సో ట్రాన్స్జెనిక్ యానిమల్స్ మనం ఏం చేస్తున్నాము, పదండి. అన్నిటికన్నా ఫస్ట్, యానిమల్స్ హ్యాడ్ their DNA manipulated to process and express an extra ఫారెన్ జీన్ దాంట్లో పెట్టి మనం టెస్టింగ్ అది అన్ని చేస్తున్నాం. అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే నార్మల్ ఫిజియాలజీ ఇంకా డెవలప్మెంట్ ని మనం చెక్ చేస్తున్నాం. అంటే ఫర్ సపోజ్ మన బాడీలో ఒక పర్టికులర్ హార్మోన్ ఇన్సులిన్ ఫర్ సపోజ్ మనం బయట క్రియేట్ చేసామమ్మా. ఇన్సులిన్ బయట క్రియేట్ చేసాం, హ్యూమిలిన్ బయట క్రియేట్ అయింది, మన బాడీలో అవ్వలేదు అది. ఈకోలైలో ఆర్డీఎన్ఏ టెక్నాలజీ త్రూగా వాడి చేసాం. ఇప్పుడు అది మన బాడీలో ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. డైరెక్ట్ గా హ్యూమన్ బాడీలో వచ్చేస్తే ఇంజెక్షన్ వేసి ఏమైనా అయిపోతే మనకి తలనొప్పి. సో ఒక్కళ్ళకి ఇద్దరికి పర్వాలేదు. ఇప్పుడు వీళ్ళు అందరూ తీసుకోవచ్చు, అందరికి సేఫ్ అని మార్కెట్ చేసిన తర్వాత చాలా మంది దాని వల్ల ఎలర్జీలు వచ్చి, హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, కంపెనీ మూత పడడమే పడుతుంది, బ్యాడ్ పేరు కూడా వస్తుంది, ఇంకొకసారి అలాంటివి చేయడానికి వదలరు. సో అందుకే ఏం చేస్తారంటే ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని కొంచెం యూజ్ చేసుకొని వాటిల్లో ఈ పర్టికులర్ హార్మోన్స్ లేదంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అందులోని జీన్స్ అనేవి ఎలా రెగ్యులేట్ అవుతున్నాయి, ఓకే, నార్మల్ ఫంక్షన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాయి, కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ చూస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల వాటి వాటి బాడీలో ఉన్న బయోలాజికల్ రోల్ ఎలా ఉందో మన బాడీలో కూడా అలా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైస్ కూడా మ్యామల్సే, మనం కూడా మ్యామల్సే. వాటిలో మనకి చాలా సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి అందుకు, బాడీ ఫిజియాలజీలో. ఓకే, అది. నెంబర్ టూ, స్టడీ ఆఫ్ అ డిసీజ్. ఒక డిసీజ్ ని పర్టికులర్ గా మనం స్టడీ చేద్దాం కూడా. మనం ఏం చేసాం, ఒక పర్టికులర్ ఆర్గానిజం మనం సెన్సిటివ్ చేసి పడేసాం. వాటిని మనం ఏం చేసాం, సెన్సిటివ్ చేసి పడేసి వాటిని మోడల్స్ చేసాం. వాటికి కావాలని డిసీజ్ ని చేపించాం. ఒక పర్టికులర్ డిసీజ్ ఎలా అవుతున్నది, ఏదైనా పర్టికులర్ కాలెరా, టైఫాయిడ్, ట్యూబర్క్లోసిస్, ఇలాంటి డిసీజెస్ అనేవి మన బాడీలో ఎలాగా పగడుతున్నాయి, అంటే మన బాడీలో ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఎలాగైతే స్ప్రెడ్ అవుతున్నాయో మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం చెప్తున్నాం ఇలా ఇలా స్ప్రెడ్ అవుతున్నది, ఈ డిసీజ్ అనేది ఇలా 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 డెవలప్ అవుతున్నది మన బాడీలో మనం చెప్పేసుకుంటున్నాం. సో అలా ముందు మనకి తెలిసింది కాదు ఎలాగైతే. సో మైస్ వాడుకొని, బట్ యాజ్ మోడల్స్ వాడుకొని మనం చదువుకోవడం స్టార్ట్ చేసాం, స్టడీ చేసాం. దానివల్ల క్యాన్సర్ అనేది మన బాడీలో ట్యూమర్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఒక జెనెటిక్ డిసీజ్ ఎలా అవుతున్నది, రుమటెడ్ ఆర్థరైటిస్, రుమటెడ్ ఆర్థరైటిస్ అంటే అదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్, అది ఎలా డెవలప్ అవుతున్నది, ఆల్జైమర్స్ ఎలా అవుతున్నది అన్నది తెలుసుకుంటాం. అది అన్నమాట. ఓకే, రైట్. అని మూడోది బయోలాజికల్ ప్రోడక్ట్స్. మనకు కొన్ని పర్టికులర్ ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ సపోజ్ మనం ఏం చేస్తామంటే ట్రాన్స్జెనిక్ యానిమల్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఎంజైమ్స్ ని, హార్మోన్స్ ని మనం ప్రొడ్యూస్ చేయడం కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ లెటెస్ట్ దెర్ ఇస్ అ ప్రోడక్ట్ నోన్ as ఆల్ఫా 1 యాంటీట్రిప్సిన్. దేన్నైతే ఎంఫిసిమ్ అని ట్రీట్ చేయడం, ఇది ఒక ట్రాన్స్జెనిక్ షిప్ ట్రీసీ నుంచి చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత సిమిలర్ గా ఫినైల్ కీటోన్యూరియా ఏదైతే ఉందో, ఇంకా సిస్టిక్ ఫైబ్రోసిస్ ఏదైతే ఉందో, వీటికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అదే విధంగా 1997 లోని ఫస్ట్ ట్రాన్స్జెనిక్ కౌ రోజీ అనేది ఏదైతే ఉందో అది మనకి హ్యూమన్ ప్రోటీన్ ఎన్రిచ్డ్ మిల్క్ ని ప్రొడ్యూస్ చేసింది. ఓకే, ఈ మిల్క్ లో ఏంటి ఇంపార్టెన్స్ అంటే పర్ లీటర్ 2.5 గ్రామ్స్ ప్రోటీన్ ఉన్నది. మిగతా వాటిలో చాలా తక్కువ ఉంటుంది. ఓకే, తక్కువ ఉంటుంది కంపారిటివ్ గా. దీంట్లో 2.4 గ్రామ్స్ పర్ లీటర్ ప్రోటీన్ ని డెవలప్ చేశారు. ఆ కౌ పేరేంటి, రోజీ. ఇట్ ఈస్ ద ఫస్ట్ ట్రాన్స్జెనిక్ కౌ. ఓకే, ఇప్పుడు ఈ మిల్క్ ఏదైతే దొరికిందో దీంట్లో స్పెషాలిటీ ఏంటి,
అందులో ఒక హ్యూమన్ ఆల్ఫా లాక్టాల్బుమిన్ అనేసి ఒక ప్రోటీన్ ఉంది. ఆ ప్రోటీన్ అనేది మంచి క్వాంటిటీస్ లో ఉంది కంపేర్ టు ద నార్మల్ కౌ మిల్క్. ఈ హ్యూమన్ ఆల్ఫా లాక్టాల్బుమిన్ ఏదైతే ఉందో చాలా మంచి ఎక్కువ క్వాంటిటీస్ లో ఉంది. ఆ క్వాంటిటీస్ లో ఉండడం వల్ల ఇట్ వాజ్ న్యూట్రిషనల్లీ అ బెటర్ డ్రింక్ అండ్ అ మోర్ బ్యాలెన్స్డ్ ప్రోడక్ట్ ఫర్ హ్యూమన్ ఇన్ఫాంట్స్ ఆర్ బేబీస్ దాన్ ద న్యాచురల్ కౌ మిల్క్. న్యాచురల్ కౌ మిల్క్ కన్నా అదొక బెటర్ ప్రోడక్ట్ కింద ప్రూవ్ అవ్వడం జరిగింది. అది అన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద ట్రాన్స్జెనిక్ యానిమల్స్ లోని బయోలాజికల్ ప్రొడక్ట్స్ తో సంబంధించి. ఓకే, క్లియర్. లాస్ట్ వచ్చేసి మనకి ఇంకా రెండు ఉన్నాయి, దట్ ఈస్ వ్యాక్సిన్ సేఫ్టీ. ఇప్పుడు వ్యాక్సిన్ సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ క్రియేట్ చేశారు, అలాగే మనకి డిపిటి వ్యాక్సిన్. ఓకే, డిపిటి వ్యాక్సిన్ ఒకటి ఉంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి అన్నమాట. డిప్థీరియా, పర్ట్యూసిస్, ట్యూబర్క్లోసిస్ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్. ఓకే, ఇవన్నీ ఏం చేస్తారు అంటే వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ అయితే చేసేస్తున్నాం, కాకపోతే అది మనకి మన బాడీలో ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. ఇస్తే మంచిదా కాదా, హెల్దీయా కాదా, ఎలాంటి ఎలర్జిక్ రియాక్షన్స్ అయితే క్రియేట్ చేయట్లేదు కదా. ఇది తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హ్యూమన్స్ కి ఇవ్వకుండా ట్రయల్స్ అనేవి చేస్తారు ట్రాన్స్జెనిక్ మైన్స్ మీద. ఫర్ సపోజ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ ఆఫ్ పోలియో వ్యాక్సిన్. పోలియో వ్యాక్సిన్ ఇచ్చే ముందు ఫస్ట్ ట్రాన్స్జెనిక్ మైన్స్ లో చెక్ చేశారు. అది దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని రెక్టిఫై చేశారు. దాని తర్వాత ఫైనల్ గా ఏవైతే ఉన్నాయో కొంత ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే బేసికల్లీ ఇది చాలా బాగా వర్కౌట్ అయిందంటే మంకీస్ మీద ఇంక చేయడం ఆపేసి మైస్ మీద డైరెక్ట్ గా చేస్తాం. మంకీస్ అనేవి ప్రిఫరబుల్ కాదంటున్నారు, ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ పోతున్నది, ఇకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతున్నది, మంకీస్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదని చెప్పేశారు. సో అదే ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మైస్ మీద చేసి కూడా చెక్ చేస్తున్నారు, వ్యాక్సిన్స్ అనేవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఏంటి అన్నది కూడా చెక్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో అలా చేయడం వల్ల పెద్ద పెద్ద బ్యాచెస్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి అందరికి పంపిణీ చేయొచ్చు. ఓకే, ఫర్ సపోజ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే ఫ్రీగా, లేదంటే ప్రైవేట్ గా అయితే ప్రైవేట్ గా. అది అన్నమాట. లాస్ట్ కెమికల్ సేఫ్టీ టెస్టింగ్. ఒక పర్టికులర్ మెడిసిన్ ప్రొడ్యూస్ చేశారు. ఓకే, ఫర్ సపోజ్ ఒక డ్రగ్ ని ప్రొడ్యూస్ చేశారు. ఆ డ్రగ్ మన హెల్త్ ఇష్యూని ట్రీట్ చేస్తున్నదో లేదో అని పక్కన పెడితే మన బాడీలో వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్, టాక్సిసిటీ అలాంటిది ఏం చేయట్లేదు కదా. ఓకే, మనకి ర్యాషెస్, ఎలర్జీస్ చేయట్లేదు కదా. సో అలాగే సిమిలర్ గా ట్రాన్స్జెనిక్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసి వాటిలో ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రాన్స్జెనిక్ అనిమల్స్ లో ఇచ్చి దాంట్లో చూస్తారు అవి ఎలా వర్కౌట్ అవుతున్నాయో చూస్తారు. అలాగే నాన్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని కంట్రోల్ గా పెట్టి వాటిలో కూడా చెక్ చేస్తారు అవుతున్నదా లేదా అని. వీళ్ళలో జరిగే సైడ్ ఎఫెక్ట్స్ మైండ్ లో పెట్టుకొని ఆ టాక్సిక్ ఎఫెక్ట్స్ ని ఎలా తగ్గించి ఒక బెటర్ డ్రగ్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నది తెలుసుకుంటారు. అది అన్నమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద కెమికల్ సేఫ్టీ అండ్ టెస్టింగ్. అది అన్నమాట. సో మనకి ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అనేది ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వచ్చేసి మనం దేని పక్క వెళ్ళిపోతున్నాం, వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఎథికల్ ఇష్యూస్. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఎథికల్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకోవాలి. పదండి, లెట్ us టాక్ అబౌట్ ఎథికల్ ఇష్యూస్. లెట్ us టాక్ అబౌట్ ఎథికల్ ఇష్యూస్. ఇప్పుడు ఎవరు పడితే వాడు ఏది పడితే ఆ ఎక్స్పెరిమెంట్ చేసుకొని మైస్ల మీద, మౌసుల మీద, మైస్ మీద, లేదంటే ర్యాబిట్స్ మీద, కౌ మీద, షీప్ మీద ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోతే మంచిదా? కాదు కదా. కాదు కదా. కరెక్ట్. సో ఇట్స్ నాట్ ఫేవరబుల్ అట్ ఆల్. ఏది పడితే అది చేయడానికి కుదరదు. సో దేర్ షుడ్ బి అ రెగ్యులేషన్ బాడీ, ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేయడానికి ఉండాలి. ఓకే, లేదంటే మనుషులు వాళ్ళది వాళ్ళు క్లోన్ ప్రొడ్యూస్ చేసుకోవడం, నాలాగే నేను ఒక కాపీని ప్రొడ్యూస్ చేసుకుంటాను. నేను మాత్రం కూర్చొని ఇక్కడ పని చేస్తాను, నా క్లోన్ ఏదైతే ఉన్నాడు వాడికి అన్ని పనుల కోసం పంపిస్తాను. ఓకే, సో ఇన్పర్సనేషన్ ఇట్స్ అ వెరీ బిగ్ క్రైమ్. ఓకే, ఒక పర్సన్ ఇంకో పర్సన్ ఇంపర్సనేట్ చేసినట్టు అవుతుంది. అలాంటివన్నీ బోల్డ్ ఉంటాయి. దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు యానిమల్స్ వాడుకొని వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం, అవన్నీ అవ్వకుండా దేర్ షుడ్ బి ఎ రెగ్యులేషన్ బాడీ. అండ్ ఇన్ ఇండియాలోని ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అదొక రెగ్యులేషన్ బాడీని అపాయింట్ చేసింది టు టాకల్ దిస్. దట్ ద నేమ్ ఆఫ్ దట్ రెగ్యులేషన్ బాడీ ఈస్ GEAC, ఆర్ జెనెటిక్ ఇంజనీరింగ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. అప్రూవల్ కమిటీ. అప్రూవల్ కమిటీ. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ పర్టికులర్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే ట్రాన్స్జెనిక్ ఎనిమల్ వాడి డ్రగ్స్ డ్రగ్ సేఫ్టీ అవన్నీ చెక్ చేద్దాం అనుకుంటున్నారంటే ఫస్ట్ చూస్తారు నువ్వు చేసిన క్లెయిమ్ ఏదైతే ఉందో, నువ్వు చేసిన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది వ్యాలిడా. సో దాని వ్యాలిడిటీ చెక్ చేస్తారు, అవసరం ఉందా లేదా దాన్ని, ఫీజిబిలిటీ ఉందా లేదా దాన్ని చెక్ చేస్తారు. ఓకే, రెండోది ఏం చేస్తారు, అది నిజంగా సేఫ్ ఆర్గనిజం నొట్టుకుంటే నువ్వు యూజ్ చేయట్లేదు కదా,
దాన్ని హార్మ్ చేయట్లేదు కదా, ఇకోలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ చేయట్లేదు కదా. ఓకే, అది కాకుండా ఇది హ్యూమన్ కైండ్ కూడా సేఫా కాదా ఇలాంటి డ్రగ్ ప్రొడ్యూస్ చేయడం, ఇలాంటి పర్టికులర్ ఏదైతే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావో అది చేయడం. మూడోది వచ్చేసి ఏంటి, వీళ్ళు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నిజంగా నువ్వు చేసింది కరెక్ట్ అయితే ఒక సర్టిఫికేషన్ అనేది ఇస్తారు, అండ్ అప్రూవల్ అనేది ఇస్తారు అన్నమాట ఫైనల్ గా. అది అన్నమాట. ఫైన్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అప్పుడే కరెక్ట్ గా నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసుకోగలవు. అట్ ప్రెసెంట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్, యూ హ్యావ్ టు గెట్ అన్ అప్రూవల్ ఫ్రమ్ ద జిఏసి ఇన్ ఇండియా. అది. సో దీంతో అయిపోతే మనం నెక్స్ట్ ఇంకా పేటెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాలి. పేటెంట్ ఇష్యూస్ లోని ఎస్పెషల్ గా బయో పేటెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఈస్ పేటెంట్ బేసికలీ? పేటెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ అ పేటెంట్ బేసికలీ? పేటెంట్ అంటే ఏమిటి? పేటెంట్ అంటే ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది మీరు క్రియేట్ చేశారు. ఫర్ సపోజ్ లెట్ అస్ సే, ఓకే, మీరు ఒక టైప్ ఆఫ్ అంబ్రెల్లా క్రియేట్ చేశారు, ఒక గొడుగు అన్నమాట. ఆ గొడుగు ఏంటంటే వర్షం ఎంత జోరుగా పడినా, ఎంత గట్టిగా పడినా ఆ గొడుగులో కన్నాలు అనేవి పడు, ఆ గొడుగు పాడవదు. 15-20 ఏళ్ళు అయినా కూడా ఆ గొడుగు చాలా గట్టిగా మంచిగా పనిచేస్తుంది. ఆ పర్టికులర్ గొడుగు ఏదైతే ఉందో అది మీరు ఫస్ట్ ప్రొడ్యూస్ చేశారు, ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చర్ చేసింది చూసి అందరూ చూసారు, ఈ గొడుగు బాగా సేల్ అవుతున్నది, ఈ అంబ్రెల్లా బాగా సేల్ అవుతున్నది, ఓకే, మేము కూడా దీని నుంచి ఇలాంటిదే ప్రొడ్యూస్ చేస్తాం అనేసి చేసేసి వాళ్ళు కూడా దాని నుంచి డబ్బులు సంపాదించేయచ్చు. అప్పుడు మీ ఇన్నోవేషన్ కి వాల్యూ ఉండదు. సో అందుకే మీరేం చేస్తారు అంటే వెళ్ళి ఒక పేటెంట్ అనేది ఫైల్ చేస్తారు. దెర్ ఇస్ అన్ ఇండియన్ పేటెంట్ బిల్ అండర్ విచ్ వీ కెన్ ఫైల్ అ పేటెంట్. ఓకే, వేరే వేరే కంట్రీస్ లో వేరే వేరే పేటెంట్ బిల్స్ ఉంటాయి, పేటెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, గవర్నమెంటే చేస్తుంది ఆ పని. ఇప్పుడు మీరు వెళ్ళి పేటెంట్ చేసుకుంటారు, ఇది నా టెక్నాలజీ, ఇది నేను సొంతంగా చేశాను. ఎవరైనా దీన్ని కాపీ చేయాలన్నా, దీన్ని వాడాలన్నా నా పర్మిషన్ తీసుకోవాలి నంబర్ వన్. నేను పర్మిట్ చేస్తే నాకు రాయల్టీ ఇవ్వాలి, అంటే నాకు కొంత డబ్బులు అనేది ఇవ్వాలి. వాళ్ళకి ఎంతైతే సేల్ అవుతున్నదో ఆ ప్రోడక్ట్ నమ్ముకొని దాని నుంచి కొంత పర్సంటేజ్ వాళ్ళ ప్రాఫిట్ నాకు ఇవ్వాలి. ఓకే, ఇది మీరు ఒక ఒప్పందంగా ఒక పేటెంట్ అనేది ఫైల్ చేస్తారు. ఓకే, అప్పుడు వేరే కంపెనీస్ ఏదైనా వచ్చి ఆ పర్టికులర్ కంపెనీ మీ పర్టికులర్ అంబ్రెలాని కాపీ చేసి, లేదంటే మీ టెక్నాలజీని కాపీ చేసి ఫర్ సపోజ్ యూస్ చేసుకుని, ఫర్ సపోజ్ వాటి ప్రోడక్ట్ అమ్ముకుంటున్నాయి అంటే దే షుడ్ యాక్చువల్లీ పే యూ రాయల్టీ ఫర్ ద ప్రోడక్ట్ దట్ దే ఆర్ యాక్చువల్లీ సెల్లింగ్. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇదంతా బాగుంది. ఇప్పుడు కొన్ని కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ మల్టీనేషనల్ కంపెనీస్. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కి కొవ్వు చాలా ఎక్కువ. వాళ్ళకి ఏంటి, వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏంటి, ప్రాపర్ బయోడైవర్సిటీ లేదు. ఇంకా ఇంకోటి ఏంటి, ఒక చెప్పాలంటే మంచి పంటలు జరగట్లేదు, ప్రాపర్ బయోడైవర్సిటీ లేదు. కానీ ఇండస్ట్రియలైజేషన్ బాగా జరిగింది, పిచ్చి పిచ్చగా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు ఉన్నాయి, డబ్బులు పిచ్చి పిచ్చగా ఉన్నాయి. ఏం చేసుకోవాలి, బయోడైవర్సిటీ లేదు, పంటలు గ్రో అవ్వట్లేదు. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ధ్యాసం ఏదైతే ఉందో మొత్తం డెవలపింగ్ కంట్రీస్ మీద పడతారు, మల్టీనేషనల్ కంపెనీస్. అవి వచ్చి ఏం చేస్తారంటే ఏవైతే ఇండిజినస్ క్రాప్స్ ఉన్నాయో, ఫర్ సపోజ్ బాస్మతి రైస్ గురించి మనం మాట్లాడుకుంటాం, నీమ్ ఉన్నది, ఓకే, నీము ఇంకా టర్మరిక్, పసుపు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియాలో చూసుకున్నట్లయితే చాలా ఏళ్ల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి, ఓకే, మన ఇండియాలోనే వీటి థెరాపిటిక్ యూజెస్ గురించి మనం తెలుసుకున్నాం, మనం రీసెర్చ్ చేసాం, మనం తెలుసుకున్నాం, మనం వరల్డ్ అంతటికి చెప్పాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయుర్వేదిక్ అండ్ ఏంటది హెర్బ్స్ త్రూగా, న్యాచురోపతి త్రూగా ఇది చాలా మంచిది అనేసి. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ పని ఏంటి, మనం ఓ పని చేస్తాం, దీని మీద ఒక పేటెంట్ వేసేసుకుందాం, అలా అయితే మనమే ఈ బాస్మతి రైస్ అమ్ముకోవచ్చు, మనమే నీమ్తో సంబంధించిన మెడిసిన్స్ అమ్ముకోవచ్చు, మనమే పసుపుతో సంబంధించిన మెడిసిన్స్ లేదంటే థెరాపెటిక్స్ చేసుకుని అమ్మేసుకుందాం అనేసి అనుకుంటారు. సో అలా అనుకుని వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్మతి రైస్ ని తీసుకున్నారు. బాస్మతి రైస్ ఏదైతే ఉన్నదో మనందరికీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ గురించి చూసుకున్నట్లయితే రైస్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ గ్రెయిన్, అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ విచ్ గోస్ బ్యాక్ టు థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్. ఓకే, మన ఫోల్క్ లోని అంటే మనం చూసుకున్నట్లయితే మన పాత పాత కథలు అన్నిట్లోని రైస్ గురించి రాసి ఉంటుంది. ఓకే, రైస్ అనేది మనకి స్టేపుల్ డైట్ అన్నమాట. దేర్ ఆర్ 200,000 ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రైస్ ఇన్ ఇండియా అలోన్. అందులో బాస్మతి రైస్ కి ఒక యునిక్ అరోమా ఇంకా ఫ్లేవర్ అనేది ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు ఇప్పుడు పులావ్ అయినా బిర్యానీ అయినా ఏం చేసుకున్నా బాస్మతి రైస్ వాడితే దాని టేస్ట్ అదిరిపోతుంది. అలాంటిది మన దగ్గర ఒక 27 వెరైటీస్, డాక్యుమెంటెడ్ వెరైటీస్ ఆఫ్ బాస్మతి రైస్ ఇండియాలోనే గ్రో అవుతున్నాయి. ఇప్పుడు 1997 లో ఒక ఫారిన్ బిడ్డ, ఒక అమెరికన్ కంపెనీ ఏం చేస్తుందంటే బాస్మతి రైస్ ని ఒక ఏం చేసింది, ఒక కొత్త వెరైటీ ఆఫ్ బాస్మతి రైస్ మేము క్రియేట్ చేసాం, ఇది మా వెరైటీ, ఓకే, ఇది మేమే అమ్ముకోవచ్చు అని చెప్పడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, ఒక సెమీ డ్వార్ఫ్ వెరైటీ ఆఫ్ రైస్ ఏదైతే ఉందో దాంతో దాన్ని క్రాస్ చేశారు బాస్మతి రైస్ ని,
ఒక కొత్త టైప్ ని ప్రొడ్యూస్ చేస్తామన్నారు. అది మేమే అమ్ముకోవచ్చు, ఇంకెవరిని అమ్ముకోనేమో అని చెప్పారు. దానివల్ల ఏమైంది అంటే చూడండి, సెమీ డ్వార్ఫ్ వెరైటీస్ తో క్రాస్ చేసి ఇట్ వాస్ క్లెయిమ్డ్ యాజ్ అ ఇన్వెన్షన్ ఆఫ్ నావెల్టీ. నావెల్టీ అంటే మేము కొత్తగా ఏదో చేసాము అనేసి. ఓకే. సో ఫర్ దిస్ వాళ్ళు ఏం చేశారు, ఒక పేటెంట్ అనేది ఫైల్ చేస్తారు. చేసేసి ఇంకెవరు ఈ పర్టికులర్ బాస్మతి రైస్ ని సెల్ చేయలేరు. అంటే మేము కూర్చొని ఎర్రి పప్పలం ఇక్కడ, మాకు తెలియదా బాస్మతి రైస్ ఎన్నేళ్ళ నుంచో ఇండియాలోనే ఉంది. ఓకే. అలాంటిది మీరేదో ఇక్కడ ఉన్న బాస్మతి రైస్ ని పట్టుపోయి దాన్ని ఒక రైస్ వెరైటీతో క్రాస్ చేసి కొత్త దాన్ని ఏదో ప్రొడ్యూస్ చేసుకున్నారు. అది మీరే సేల్ చేసుకోవచ్చు బాస్మతి రైస్ ఎవరు చేసుకోకపోతే ఒప్పుకుంటారా? ఆఫ్ కోర్స్ ఒప్పుకోరు. చాలా ప్రొటెస్ట్ జరిగాయి, చాలా పెద్ద పెద్ద ధర్నాలు జరిగాయి. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూన్ అయింది. ఇంటర్వ్యూన్ అయ్యి వెళ్ళి డైరెక్ట్ గా కేసు ఫైల్ చేసింది. ఇది తప్పు, ఇది రాంగ్, మేము ఒప్పుకోము అనేసి. అప్పుడు ఫైనల్ గా చాలా ఏళ్ళు కష్టపడిన తర్వాత అది ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఆ కేసు అనేది గెలవడం జరిగింది. సిమిలర్ గా అలాగే మనం చూసుకున్నట్లయితే నీమ్ అనేది ఉంది. ఇప్పుడు ఏదైతే నీమ్ ప్లాంట్ ఉందో, నీమ్, ఓకే, నీమ్ నీమ్ ప్లాంట్ నుంచి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి చూస్తాము. దాన్ని కూడా అలాగే చేయడానికి ట్రై చేశారు. దాన్ని కూడా కష్టపడి స్ట్రగుల్ చేసాము. టర్మెరిక్ అనేది ఉంది. టర్మరిక్ ఒక యాంటీసెప్టిక్ గా యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ ఉంది. ఇట్స్ అన్ యాంటీసెప్టిక్. ఎక్కడైనా దెబ్బ తగిలితే మనం వెంటనే టర్మరిక్ రాసుకుంటే మనకి తగ్గుతుంది. పసుపు తెలుసుగా మీకు, చాలా మంచిది టర్మరిక్. అది కాకుండా టర్మరిక్ లోని ఒక ఏంటది థెరాపిటిక్ ఏజెంట్ కూడా ఉంటుంది. ఓకే, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, మనకి చాలా హెల్ప్ చేస్తాయి అవి. దే ఆర్ వెరీ మచ్ ఫైటో థెరాపిటిక్ యూజెస్ ఉన్నాయి దాంట్లో, అది అన్నమాట. ఓకే. కర్క్యూమిన్ అనేసి, ఓకే, అది అన్నమాట. కర్క్యూమిన్ అనేసి ఉంది, దట్ హ్యాస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అండ్ కొంతవరకు చాలా పెద్ద పెద్ద డిసీజెస్ హీల్ కూడా చేయగలదు. ఓకే, అండర్ అకార్డింగ్ టు ఆయుర్వేద. సో ఇవన్నీ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని యాక్చువల్ గా ఏదైతే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా రిచ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ కనిపించగానే దాని మీద వెళ్ళి పడిపోవడం, వాటి ప్రోడక్ట్స్ ఏవైతే ఎవరికి తెలియదో అక్కడి నుంచి దాన్ని దొంగతనం చేయడం, వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ గా అమ్ముకోవడం మొదలెట్టడం వరల్డ్ అంతట్లోని. ఇదే వచ్చు వాళ్ళకి. సో అది వెంటనే మనం చూసుకొని మనం దాన్ని క్లెయిమ్ చేసి దాని మీద కేసేసి మనం తీసుకోలేదని అనుకోండి, మన హిస్టరీ, మన కల్చర్ ని వాళ్ళు వాడుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. మనం ఇలాగే నోరే కాలు మీద కాలేసుకుని కూర్చోవాలంతే. ఓకే, నోరు ఇలా జాపుకుంటూ కూర్చోవాలి, ఏం చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు బి అవేర్ ఆఫ్ ఆల్ దిస్ సిచ్యువేషన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. ఫైనల్ గా బయోపైరసీ అంటే దీన్ని అంటారు. Biopiracy is the term used to refer to the use of bioresources by multinational companies and other organizations, okay, without proper authorization from the countries and people concerned without compensatory payment. చక్కగా వాళ్ళ రీసోర్సెస్ అయితే వాడేసుకుంటున్నారు, వాళ్ళకి తెలియకుండా దొంగతనం చేస్తున్నారు. కాంపెన్సేటరీ పేమెంట్ లేదంటే రాయల్టీ కూడా ఇవ్వట్లేదు అలా చేసినందుకు. పేమెంట్ అయినా ఇవ్వాలా కనీసం ఫార్మర్స్ కి, కష్టపడి ఫార్మర్స్ పంట పంటని గ్రో చేస్తున్నారు, హార్వెస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు అంత కష్టపడి పంట చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ ని మీరు అది సెల్ చేసుకోలేరు. అది మాది, మీరు మాకే అమ్ముకోవాలి అంటే, లేదంటే మీరు అమ్మలేరు అంటే, ఇదే న్యాయం. వాడెవడో ఎక్కడో అమెరికా వాడు ఇక్కడ ఇండియాలో ఉన్న బాస్మతి రైస్ వాళ్ళని బాస్మతి రైస్ అమ్ముకోలేకపోవడం ఏంటి? ఏమైనా లాజిక్ ఉందా? సో ఇవన్నీ మనం ముందు నుంచి కేర్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మన కల్చర్ ని, హెరిటేజ్ ని దొంగతనం చేస్తారు. దాన్ని మనం వాడే వర్డ్ బయోపైరసీ. బయోపైరసీ. సో పైరసీ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? పైరసీ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పైరసీ మూవీస్ ఉంటాయి కదా, కష్టపడి మూవీ డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, బోల్డ్ కోట్లు డబ్బులు ఖర్చు పెట్టారు. పుష్ప లాంటి మూవీ తీసుకుందాం. ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్ లో వాటిలో వచ్చేస్తున్నది, చక్కగా ఆన్లైన్ లో దొరికిపోతున్నది. కాకపోతే ముందు ఏంటంటే అలా ఉండేది కాదు. ఏం చేసేవారు అంటే థియేటర్లకి ఫోన్లు, కెమెరాలు పెట్టుకొని వెళ్ళేవారు, షూట్ చేసేవారు, వచ్చి దాన్ని టొరెంట్ లో వాటిలో అప్లోడ్ చేసేవారు, ఇప్పుడైతే టెలిగ్రాముల్లో చేసేవారు. అలా చేయడం వల్ల ఏం జరిగిందంటే ఒరిజినల్ మూవీ కష్టపడి ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో వాళ్ళకి ఏదైతే రికగ్నిషన్, ఇంకా ఏదైతే మానిటరీ బెనిఫిట్స్ దొరకాలో దొరకకుండా అయిపోతాయి. దానివల్ల యాక్చువల్ గా ఎవరైతే ఉట్టుకుంటునే ఫర్ ద ఫన్ లేదంటే డబ్బులు సేవ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి అది బెటర్ అయిపోతుంది. అండ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ అ క్రైమ్ అనమాట. అది అది ఓకే. సో అలాగే ఇది కూడా బయోపైరసీ, బయోలాజికల్ ప్రోడక్ట్స్ నుంచి యూజ్ చేసి దాని నుంచి పైరేటెడ్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తే దాన్ని బయోపైరసీ అని అంటాం. ఓకే. ఇప్పుడు లాస్ట్ లో మనం కొంచెం ఒకసారి చూపిస్తుందాం దీని గురించి. ఏంటంటే బేసిక్ గా ఒక బిల్ అనేది ఉన్నది. ఓకే. ద ఇండియన్ పార్లమెంట్, ఓకే, ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ రీసెంట్లీ, ఇప్పుడు ఇండియా కూడా దాన్ని చూసింది, ఇంకా రికగ్నైజ్ చేసింది, హ్యాస్ ద సెకండ్ అమెండ్మెంట్ ఇన్ ద ఇండియన్ పేటెంట్స్ బిల్. ఇది ఏ అమెండ్మెంట్? సెకండ్ అమెండ్మెంట్ అని చేసింది ఇండియన్ పేటెంట్స్ బిల్ అని. ఇండియన్ పేటెంట్స్ బిల్ వాళ్ళు ఏమన్నారంటే ఈ ఇష్యూస్ మేము కన్సిడర్ చేస్తాము, వీటిని మేము కేసులు సీరియస్ గా తీసుకుంటాం, ప్రొవిజన్స్ రీసెర్చ్ వీటన్నిటిని మేము సపోర్ట్ అనేది చేస్తాము అనేసి చెప్పారు.
అది. ఓకే. సో దట్స్ ఇట్. దీంతో మీ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. బయోటెక్నాలజీ ఇస్ డన్ ఇన్ వన్ షాట్. వీఆర్ డన్. ఓకే. ఈ చాప్టర్ లో సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా ఉన్నా కూడా డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. పీవైక్యూస్ అనేది మనం త్వరగా చేయబోతున్నాం. నోట్స్ అనేవి నేను మీకు టెలిగ్రామ్ లో పంపించేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా టెలిగ్రామ్ వేదాంత తెలుగు ఛానల్ కాదు, వేదాంత తెలుగు నీట్ ఛానల్ ఉంటుంది. ఇది మీరు వాడకండి. దిస్ ఇస్ రాంగ్ వన్. ఇది కాదు. ఓకే. ఇది రాంగ్, ఇది వాడకండి. ఓకే. అది అన్నమాట. ఇది తెలుగు ఛానల్ది. నీట్ ఛానల్ది వేరుగా ఉంది. నీట్ ఛానల్లో జాయిన్ అయిపోండి, దాంట్లో నేను మీకు చూపిస్తాను. ఓకే. అది అన్నమాట. సో విత్ దట్ వీఆర్ డన్ విత్ దిస్ చాప్టర్. హోప్ అర్థమైంది అనుకుంటాను ఈ చాప్టర్ మీ అందరికీ. దీంట్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. ఏమైనా ఉన్నా నేను చెప్పినట్టు కమెంట్స్ లో పెట్టండి. సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి వెళ్ళండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఛాంపియన్స్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే అండ్ గుడ్ నైట్ ఛాంపియన్స్. గుడ్ నైట్. గుడ్ నైట్.